దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఎంత మంచివాడు. చప్పట్లతో చెప్పండి ఎంత మంచివాడు. చప్పట్లతో చెప్పండి ఎంత మంచివాడు. ఎంత మంచివాడు. ఎంత మంచివాడు. ఓ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గడిచిన వారం మనం యేసుతో కలిసి యేసు వలె యేసు కొరకు 7 అడుగులు అని ప్రారంభించుకున్నట్టు గుర్తు కదా. యేసుతో కలిసి యేసు వలె యేసు కొరకు 7 అడుగులు. చాలా ఆదేశాలు, చాలా ఆజ్ఞలు, చాలా ఉపదేశాలు ప్రభు యొక్క మాటల్లో మనం చూడగలం, స్వీకరించగలం. క్లుప్తముగా లేదా శ్రద్ధతో, బాధ్యతతో ఆ ఉపదేశముల్లో నుంచి 7 అడుగు జాడలను ప్రాముఖ్యమైనవిగా ఎంచామని కాదు కానీ భావించి వాటిని ఒక వరుసలో ధ్యానం చేసుకోవటం ప్రయత్నం చేస్తూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరికి ఒకరు పరిచర్య చేసుకునే వారిగా ఉండాలని, ఒకరిని ఒకరు క్షమించే క్షమాగుణము నిండుగా కలిగి ఉండాలని ఇలాగున ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాం. మరొకసారి దేవుని ప్రేమ గురించి మరి కాస్త శ్రద్ధ పెట్టి మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 కట్టెలు కలవాలంటే, అతుక్కుపోవాలంటే దానికి ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది. 2 ఇనప ముక్కలు అతుక్కుపోవాలంటే దానికి ఏదో మధ్యలో ఒక సిస్టమ్ ఉంటుంది. 2 కుటుంబాలు కలవాలంటే ఏదో సిస్టమ్ ఉంటుంది. కానీ వివాహ సందర్భంగా 2 వ్యక్తులు కలవాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే ప్రభువులో మనము కలిసి ఉండాలంటే మనం కలిపి ఉంచే ఆ పదార్థం ఏంటి, లేదా కలిపి ఉంచే ప్రభావం ఏంటి, కలిపి ఉంచే ఆ శక్తి దేనికుంది. ఎరాలైట్ అంటాం, ఫ్లిక్స్, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసాయి. ఇక మరలా విడిపోదు, మళ్ళీ కత్తిరించాలంట. కానీ నేను తండ్రి ఒక్కటై ఉన్నాము, మీరు కూడా అలాగ ఒక్కటై ఉండండి అంటే సంఘానికి, సహోదరులకు, శిష్యులకు ప్రభు బోధించే విషయంలో అలాగ ఒక్కటిగా చేసేది షేక్ హ్యాండ్ ఒకటే కాదు, పక్క పక్కన కూర్చోవటం మాత్రమే కాదు, అవును నువ్వన్నట్టే నేను కూడా ఏకీవిస్తున్నాను అనటం మాత్రమే కాదు. ఒక్కటి అవ్వాలంటే దాని మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉండాలి. దాని మధ్యలో ఒక ప్రత్యేకమైన, కంటికి కనపడని, మనకు కనపడని ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి లేదా ప్రత్యేకమైనటువంటి దేవుని సంబంధమైన, దేవుడే స్వరూపం కలిగిన ప్రేమ ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుని ప్రేమ శత్రువులను కూడా కలిపేస్తుంది. దేవుని ప్రేమ శత్రువును కూడా దేవునితో కలిపేస్తుంది, కలిసి ఉండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ పవిత్రమైంది, దేవుని ప్రేమ నిత్యమైనది, దేవుని ప్రేమ పవిత్రమైనది, చాలా గొప్పది, శక్తి కలిగినది, నిత్యమైనది అని ఇన్ని గుణములు, లక్షణములు దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటే ఇంతకు దేవుడు వేరు, ఈ ప్రేమ వేరు కాదు. ప్రేమకి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కనుక దేవునిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు శాశ్వతముగా ఉంటాడు, పరిశుద్ధరై ఉంటాడు, నిత్యము ఉంటాడు, క్షమిస్తాడు. కనుక దేవునిలో ఉండే
ఈ ఆత్మ సంబంధమైన లక్షణాలు దేవుడే ప్రేమ గనుక, దేవుడు ప్రేమ స్వరూపి గనుక. సో ప్రేమ విషయంలో మరొకసారి ఒక గురి కలిగి, ఎరుగని వారము కాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని సువార్త విన్నప్పుడు ఆ సువార్తను నమ్మి రక్షణ పొందాం కదా. తర్వాత దేవుని ప్రేమ గురించి చాలా వందల వేల బోధలు విన్నాం, చాలా అధ్యయనం చేశాం, చాలా జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఇతరులకు చెప్పాం, సాక్ష్యాల రూపంలో పరిచయం చేశాం. తెలియదని కాదు, ఈరోజు ఆ మాటను మరలా ఈ రీతిగా మన ముందుకు పరిశుద్ధాత్ముడు ఎందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, మనలో ఆయన ప్రేమ లేదని చూసి చెప్పటానికి ఆయన ప్రయత్నం చేయటం లేదు. ఈ నూతన సంవత్సరం, ఇక రాబో సంవత్సరాలు మనం ఒక గురి కలిగి, ఒక ప్రత్యేకమైన బాధ్యత నెరిగి అడుగులు ముందుకు వేస్తూ, అసలు ఆ గురిలో నేను ఉన్నానా, గురి తప్పిపోయానా, తప్పిపోతున్నానా అనేది సరిచేసుకునేటటువంటి పరిశీలన సమయంలో దేవుడి మరొకసారి ఈ ప్రేమ విషయంలో మనకు మళ్ళా హైలైట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మినిస్ట్రీకి పునాది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. జాంబియా దేశం నుంచి తిరిగి వస్తుండగా సేవ కొరకు సమర్పించుకుని, ఏం చెప్పమంటావు నీ ప్రజలకి, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబిల్ కాలేజీకి వెళ్తే 3-4 సంవత్సరాలు వేస్ట్ అవుతాయని కాదు, కానీ ఏం చెప్పాలి నేను వెళ్ళి అంటే, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పు, నా ప్రేమ గురించి చెప్పు అన్నారు. అంతే. అయినా అది కూడా ఒక దర్శనం చూపించి మరీ చెప్పారు. దర్శనం కూడా శిలువ మీద వెళ్లాడుతుండగా, కొరడాలతో వాళ్ళు కొట్టి చుట్టూ కూడా అపహాస్యం చేస్తుండగా ఆయన వాళ్ళను చూస్తున్న చూపుల్లో ఆ రోజు జాంబియాలో ఆ ప్రేమ నేను చూశాను ఆయన కళ్ళల్లో. కొరడాలతో కొడుతుంటే ఆ కళ్ళల్లో ప్రేమ బయటకు వస్తూ ఉంది, ప్రేమతో పాటు క్షమాపణ బయటకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కంటి చూపుల్లో, దర్శనములో, కళలో, ఆ కంటి చూపులో కోపం లేదు, ఆగ్రహం లేదు, శాపం లేదు, ఉగ్రత లేదు. విచిత్రం. వాళ్ళు ఆయన కొల్లబడుతూ, కొరడాలతో కొడుస్తూ, ఎగతాళి చేస్తూ చూస్తూ ఉంటే అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు నిద్రపోతున్నానో తెలీదు, మెలకుగా ఉన్నానో తెలీదు, చప్పుడే లేచానో తెలియదు, కానీ స్పష్టంగా, ఎందుకంటే కొద్ది రోజులుగా అడుగుతున్నాను కనుక, మరికొద్ది రోజులు విమానం ఎక్కి రావాలి కనుక, ఐ మస్ట్ కమ్ బ్యాక్ టు ఇండియా విత్ ఏ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన వర్తమానం, ఒక మాట పట్టుకుని నేను వెళ్ళాలి, ఆ మాటనే ప్రజలందరికీ నేను చెప్పాలి అంటూ దేవుణ్ణి అడిగాను. టెల్ దెమ్ దట్ ఐ లవ్ దెమ్. అందరికీ చెప్పు, కనపడిన వాళ్ళందరికీ చెప్పు, నేను నీ దగ్గర పంపించిన వాళ్ళందరికీ చెప్పు, నువ్వు వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పు, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక్క మాట చెప్పు చాలు, ఆ తర్వాత నేను చూసుకుంటానన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే పాటల్లో కానీ, మాటల్లో కానీ, ప్రార్థనలో కానీ, నేను ప్రార్థన చేసుకునే సందర్భంలో కానీ ఆయన ప్రేమను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటా. ఆయన ప్రేమ గురించి ఉన్నటువంటి పాటలు నా మనసును కదిలించేస్తూ ఉంటాయి. కనుక అది ప్రేమ సామాన్యమైనది కాదండి. ఒక పాపి కొరకు చచ్చిపోయిన ప్రేమ, ఒక పాపి కొరకు శిలువ మీద వేళ్లాడిన ప్రేమ, ఒక పాపి కొరకు పరలోకం విడిచిపెట్టి క్రిందికి వచ్చేసిన ప్రేమ, పాతాళంలోకి వెళ్ళి పాతాళపు శక్తులను బంధించి, ఇక పాతాళపు బలము భయము మనిషికి లేకుండా చేయటానికి సమాధిలోకి వెళ్ళి సమాధిని గెలిచి పైకొచ్చి పరలోకం చేరి పరిశుద్ధులనందరినీ పరలోకంలోనికి రమ్మని పిలుస్తున్న యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది, లేఖనాలు చదువుదాం. గడిచిన వారం చదువుకున్న ఒక మాట, మరొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఎందుకంటే ప్రేమను మనం గురి కలిగి, ఈ సంవత్సరమే కాదు, ఈ నెలకే కాదు, ఈ ప్రేమను మనం దాచేసుకోవాలి, ఈ ప్రేమను మనం భద్రంగా చూసుకోవాలి, ఈ ప్రేమ మనలో రూపం మారిపోకుండా చూసుకోవాలి, ఈ ప్రేమను మనము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అలా కాకుండా ఉండాలి. కనుక ఆ ప్రేమ విషయంలో భక్తుల ప్రార్థన, భక్తుల బోధ, ప్రభు ప్రార్థన, ప్రభు బోధ, దేవుని ఆకాంక్ష, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ప్రేమ ప్రేమ ప్రేమని చెప్తాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం నుంచి చదువుదాం.
పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉంటాను, లేదా ఇక కొంచెం కాలం మాత్రమే మీతో కూడా ఉంటాను అన్న భావన కూడా వస్తుంది. మీరు నన్ను వెతుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు. నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడారు ప్రభు. అలాగే 14వ అధ్యాయం దాటించి 15వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనని ఎడల, నా ఆదేశములను అనుసరించిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండగలరు. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను ఈ దినము మనకు వినికిడిలో ఆశీర్వాదకరముగా మలుచునుగాక. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో, అంటే ఒక అధ్యాయం వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు మొదటి మాట చెప్పారు, మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నారు ప్రభు. అదే వచనం, అదే పదం, అదే పద వరుస. నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. 13వ అధ్యాయంలో అదే మాట, 15వ అధ్యాయంలో మళ్ళా రిపీట్ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటే, నా దృష్టిలో ఒకరిని ఎడల ప్రేమ కలిగి ఉండంటే నేను ఇలాగ అనుకుంటా, ప్రేమ కలగంటే ఇదన్నమాట అని నా ఆలోచన ప్రకారము, నా అవగాహన ప్రకారము అందులో కొన్ని రిజర్వేషన్స్ నేను పెట్టుకుంటా, పరిమితులు. అంటే ఇలాగుంటే, ఇలాంటి వాళ్ళను, ఇలాగ వాళ్ళు నాకు సహాయం చేస్తే, వాళ్ళు నన్ను ప్రేమిస్తే అంటూ ఏమో కొన్ని రిజర్వేషన్స్ పెట్టుకుంటాను. అది ప్రేమించటం అని ఒక తాత్పర్యం నాకు నేను చెప్పేసుకుంటా. కనుక ఎవరి అభిప్రాయం, ఎవరి తాత్పర్యాన్ని బట్టి, ఎవరి రిజర్వేషన్స్ని బట్టి వాళ్ళు ఎన్నికలోకి వెళ్ళిపోకుండా ఆయన వెంటనే మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాడు. ఏమని? నేను మిమ్మలను ప్రేమించినట్లు మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఈ ఉద్దేశాన్ని లేదా ఈ ఆలోచనను ఒక గురి కలిగి, ఒక గురిగా పెట్టుకుని ఈ సంవత్సరం మరింత తీవ్రంగా ఒక అడుగు ముందుకు వేయాలి. మనం మరింతగా ఈ ప్రత్యేకమైన అంశం విషయంలో శ్రద్ధ వహించి దాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక ఇదే మన గురి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు చదువుకున్నాం కదా. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగా ఇతరులను ప్రేమించాలి. సీక్వెన్స్ చూడండి. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మలను అలా ప్రేమించాను.
తండ్రి చిత్తం చేయటానికి వచ్చాను, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి చెప్పమన్నది చెప్పటానికి వచ్చాను, తండ్రి చేయమన్నదే చేస్తాను, తండ్రి ఏం చేస్తున్నాడో అదే నేను చూసి చేస్తాను, తండ్రి నాతో చెప్పిన మాటలే నేను మీతో చెబుతున్నాను, ఇవి నా మాటలు అంటున్న యేసయ్య యొక్క ఆ చిత్తము అనే విషయంలో తాత్పర్యాన్ని బట్టి చూస్తే, మొట్టమొదటిగా దేవుడు లోకాన్ని ప్రేమించి తన కొడుకును పంపించిన ఆ తొలి అడుగును బట్టి చూస్తే, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడు, ఈయన నా ప్రియ కుమారుడు అన్న ఆ రోజే కాదు, అంతకుముందే నన్ను ప్రేమించాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటూ ఆ రోజు సాక్ష్యం పలికాడు. అలాగే తండ్రి నన్ను ఎంతగా ప్రియమైన వారిగా ఎంచాడు, అలాగే నేను కూడా మిమ్మలను ప్రియమైన వారిగా ఎంచాను. ఎందుకు యేసు శిష్యులను లేదా మనలను ప్రియమైన వారిగా ఎంచాడు అంటే, తండ్రి మనలను ప్రియమైన వారిగా ఎంచాడు కనుక యేసు కూడా మనలను ప్రియమైన వారిగా ఎంచాడు. తండ్రికి ఏది ప్రియమైనదో అది యేసుకు ప్రియమైనది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ లేఖనం ప్రకారం చూస్తే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని అక్షరార్థముగా మాత్రము బోధ చేస్తూ చెప్పుకుంటూ పోలేదు. ఆ ప్రేమను మీ పట్ల నా వైఖరిలో ప్రత్యక్షంగా చూపించాను క్రియ ద్వారా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఐ లవ్ యూ అని చెప్పటం వేరు, ఐ లవ్ యూ అని కాగితం మీద రాయటం వేరు, ఐ లవ్ యూ అని పాట పాడటం వేరు. కానీ ఆ ప్రేమను క్రియారూపకంగా చూపించటమే అసలైన సాహసం. ఎందుకంటే ప్రేమించటం సాహసం ఎలాగుంటుంది? అదేం పెద్ద కష్టం అండి, ఏం కాదు కదండి. ఇదేమన్నా ఎవరెస్ట్ శిఖరమా అంత దూరం పోవటానికి? ప్రేమించటం ఈ సాహసం ఎందుకు అనుకోవాలి మీరు అని అంటే, అక్కడే వచనాల్లో కింది భాగంలో ఉంది 15వ అధ్యాయంలో. ప్రేమించటం అంటే ఒక్కొక్కసారి దీనికి శిఖరం ఏంటో చెప్తాను వినండి. ప్రేమ అంటే దీని అంతు చెప్తాను వినండి. దీని ఎత్తు చివరి భాగం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ప్రేమ అనుకుంటే ఇలాగ ఇదే కదా ఇంతే కదా అని అనుకుంటున్నారు. నిజమైన ప్రేమ, ఖచ్చితమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ అవసరమైతే తన స్నేహితుని కొరకు ప్రాణం పెడుతుంది. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద అల్టిమేట్ పీక్ ఆఫ్ లవ్, డివైన్ లవ్. తండ్రి నన్ను అలాంటి ప్రేమతో ప్రేమించాడు. నేను తండ్రి ప్రేమను ఎరిగి, నన్ను తండ్రి తన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అలాగే నేను కూడా మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తండ్రి మిమ్మలను తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు. తండ్రికి ప్రాణం ఎవరు? తండ్రికి జీవం ఎవరు? తండ్రికి ఊపినెవరు? తండ్రికి తన ఊపిరి కన్నా మనం ఇష్టమైన వారమాట. తండ్రికి తన తన ప్రాణము కన్నా మనం ఇష్టమైన వారమాట. తండ్రికి ప్రాణం ఏంటి? తండ్రి ఊపిరెవరు? యేసయ్య. అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో దేవునిలో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసయ్య తండ్రిలో తండ్రితో ఉన్నాడు, తండ్రిలో తండ్రితో ఉన్నాడు. తండ్రి ఊపిరి యేసయ్య, తండ్రి జీవం యేసయ్య, తండ్రి లక్షణం యేసయ్య, నిజానికి తండ్రి రూపమే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక తండ్రి తన ప్రాణాన్ని ప్రేమించాడు. అందుకే ఈయన నా ప్రియకుమారుడు అన్నట్టుగా ఒక వచనం రాయించారు. తండ్రి నన్ను తన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తన ప్రాణంతో సమానంగా నన్ను ప్రేమించాడు. అలాగే నేను కూడా మిమ్మలను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, తండ్రి లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న శత్రువులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు అనే తాత్పర్యాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చెడ్డ పనులు చేసేవారిని మనం ప్రేమించాలి, చెడ్డ పనిని ద్వేషించాలి. అర్థమవుతుంది కదా? చెడ్డ పనులను చేసేవారిని మనము ద్వేషించకూడదు, వారు చేసే చెడ్డ పనిని ద్వేషించాలి. చెడ్డ పనిని చేసేవారిని ద్వేషిస్తే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయలేము. వాళ్ళ కోసం ప్రార్థన చేసిన ప్రార్థనలో బలం ఉండదు, భారం ఉండదు, ఆ ప్రార్థనలో యథార్థత ఉండదు. ఆ చెడ్డ పని చేసే వారిని ప్రేమిస్తేనే, వాళ్ళలో ఉన్న చెడును తొలగించయ్యా, ఆ చెడు నుంచి విడిపించయ్యా,
నేనప్పుడు ఒకప్పుడు అలాగే ఉన్నానయ్యా, అంతకన్నా ఘోరంగా ఉన్నానయ్యా, అంతకన్నా భయంకరంగా జీవించానయ్యా. అయినా నాలో ఉన్న చెడును నువ్వు ద్వేషించావు, నన్ను ప్రేమించావు గనుకనే ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను బ్రతికించుకున్నావు, నాకు ఒక బ్రతుకునిచ్చావు. అలాగే ఈ వ్యక్తికి కూడా నువ్వు ఒక బ్రతుకునివ్వయ్యా, ఒక భాగ్యం ఇవ్వయ్యా, ఒక భవిష్యత్తునివ్వయ్యా, అతని చెడు నుంచి ఇతనిని వేరు చేసే కృప కుమ్మరించువయ్యా అని పాపుల కొరకు మనం ప్రార్థన చేయగలం. దేవుని మనకి స్తోత్రం. ఇది క్రైస్తవ లోకం, సంఘం లేదా మీరు నేను చాలా వరకు అవగాహన లేని వారముగా ఉంటున్నామేమో అనేది ఒక ఆలోచన. ఇలాంటి తాత్పర్యం మనలో ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలి. గూరి అన్నాను చూసారా, దేవుడు ఎలా ప్రేమించాడో నేను అలాగ ఇతరులను ప్రేమించాలని ఒక స్టేట్మెంట్ లాగా మనం మనసులో పెట్టుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ ప్రేమలో ఉన్న విధి విధానాలు మనం అర్థం చేసుకోవాలి. అదొక మూల సూత్రంగా మనం నమ్మేసేయాలి. ఎందుకంటే అడుగు అంటే 12 అంగుళాలు అని మెజర్మెంట్ ఉంది కదండి. ఉదాహరణకి అడుగు అన్నాం అనుకోండి, ఒక అడుగు అంటే ఎంత అంటే 12 అంగుళాలు. దానికి ఒక మెజర్మెంటు, దానికి ఒక రోలరు, దానికి ఒక టేపు. అమెరికా వెళ్ళినా అంతే, లండన్ వెళ్ళినా అంతే, ఆఫ్రికా వెళ్ళినా అంతే, ఇండియా వచ్చినా అంతే. ఏ జాతి అయినా, ఏ కులమైనా, చదువునా చదవలేని వాడైనా అంతే. అడుగు 12 అంగుళాలు లెంగ్త్ అంతే. దేవునికి స్తోత్రం. అలాగనే క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తుతో, క్రీస్తు వలె అనే దానికి ఒకటే రూల్, ఒకటే వైశాల్యం, ఒకటే కొలత. ఆ కొలతలాగా మనం ఈ మూల పాఠాన్ని మనసులో ముద్రించేసుకోవాలి. సంగమా, నీకు నాకు దేవుడు ఇది గురిగా ఉందా లేదా, ఇది అర్థం చేసుకున్నావా లేదా, ఇలాంటి వైఖరి, ఇలాంటి అవగాహన నీలో కలిగి ఉన్నావా లేదా? ప్రభు నిన్ను ప్రేమించాడే, ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడే, తన ప్రేమ నీ మీద కుమ్మరించడానికి ఎప్పుడైనా ఇష్టపడ్డాడు, ఇప్పటికీ కుమ్మరిస్తూనే ఉన్నాడే. ఆయన ప్రేమను రుచి చూచి, ఆ ప్రేమను అనుభవిస్తూ ప్రేమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నావే. అలాగ నువ్వు ఇతరులను కూడా ప్రేమించే బాధ్యత నీకు ఉంది కదా. అయితే మరి నీ దృష్టిలో చాలా మంది నువ్వు ద్వేషిస్తున్నావు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘమా, సంఘమా, విశ్వాస సమాజమా, సమూహమా, అందులో మీరున్నారు, నేనున్నాను. నేను వేరేగా ఏం లేను. ఆత్మ సంఘంతో ఉన్నారు. ఆత్మ లేనిది సంఘం లేదు, సంఘం లేనిది ఆత్మ లేదు. శిరస్సు లేనిది శరీరం లేదు, శరీరం లేనిది శిరస్సు లేదు. శిరస్సు యేసుక్రీస్తు, శరీరం సంఘం. రెండు కలిసి ఉంటేనే సంపూర్ణం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సంఘానికి ఈ మూల పాఠం, ఈ కొలత తెలియాలి. దేవుడు పాపిని ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? అది మూల పాఠం, మూలరాయి కొలతకు. రక్షణ పొందిన తర్వాత, నేను రక్షింపబడిన తర్వాత, దేవుని ప్రేమ రుచి చూచిన తర్వాత, ఎరిగిన తర్వాత, ఆ ప్రేమ కావాలని కోరుకున్న తర్వాత, ప్రేమలో దినదినం ఎదుగుతున్న అనుభవాలను పోగేసుకుంటూ దేవునిలో సంతోషంతో, శాంతితో ప్రతి కష్టం, నష్టం ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన ఇచ్చే విడుదల, స్వస్థత ఆస్వాదిస్తూ వస్తున్నటువంటి నేను, మరి నా వైఖరి ఇతరుల పట్ల ఎలాగుంది? వారు చాలా చెడ్డవాళ్ళు. అవును, లోకమంతా చెడిపోయింది, లోకమంతా చెడ్డదని దేవుడు చెప్పాడు. నువ్వు నేను మళ్ళీ నిర్వచనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళో, వీళ్ళంత చెడ్డ కాదు, వీళ్ళు కొంచెం పర్వాలేదు. ఇవి నా కొలతలు. కానీ దేవుడు అంటున్నాడు, అందరి హృదయము చెడిపోయింది. మనం కూడా ఒకప్పుడు అలాగున్నాం. కానీ మనల్ని ద్వేషించాడా, మనలో ఉన్న చెడుని ద్వేషించాడా? అయినా చెప్పాలి. మనలోని ద్వేషించాడా, మనలో ఉన్న చెడుని ద్వేషించాడా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. పోనీ ఈ లైన్లో వద్దాం. దేవుడు మనల్ని ప్రేమించాడా, మనలో ఉన్న పాపాన్ని ప్రేమించాడా? ఇంకో యాంగిల్లో చూద్దాం నాణ్యాన్ని. దేవుడు మనల్ని ద్వేషించాడా, లేదా మనలో ఉన్న ఆ చెడుని ద్వేషించాడా? లేదా దేవుడు లోకాన్ని ప్రేమించాడా? లేఖనం ఉంది కనుక ఆ లేఖనాన్ని బట్టి చూస్తే దేవుడు మనల్ని ప్రేమించాడా, మనలో ఉన్న ఆ చెడును ప్రేమించాడా? దేవుడు మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు, పాపము చేస్తున్న మనలను ప్రేమించాడు. కాబట్టి మనల్ని బ్రతికించుకోవటానికి ఆయన ప్రాణం పెట్టాడు. పాపపు బలమును సమాధి చేసేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంటిలో వారు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు,
నువ్వు చూస్తున్న సమాజంలో కావచ్చు, నువ్వు ఎవరి గురించో వింటున్న మాటల్లో ఉన్న వాళ్ళు ఎంత చెడ్డ అంత చెడ్డ చిచ్చిచ్చి అనుకుంటాం, కానీ ఆ హద్దు ఒకటి ఉంది. మాట వరుసకు అనుకున్నా, సంభాషణ అనుకున్నా, ఆగు 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 ఆలోచన చెయ్యి అంటారు యేసుప్రభు. నువ్వు అతన్ని ద్వేషిస్తున్నావా, అతనిలోని చెడుని ద్వేషిస్తున్నావా? అతను చేసే పనులను ద్వేషిస్తున్నావా, అతన్ని ద్వేషిస్తున్నావా? నేను అతన్ని ద్వేషిస్తున్నాను, ఎందుకంటే అతను చేసిన పనులు అలాగున్నాయి కనుక. ద్వేషించకేం చేయమంటావు అని మనం ప్రభు దగ్గర అడిగామనుకోండి, మరి నువ్వు ఒకప్పుడు అలాగే ఉన్నావు. మరి నేను నిన్ను ద్వేషించానా? నీలో ఉన్న చెడుని ద్వేషించానా, నిన్ను ద్వేషించానా? నీ కోసం ప్రాణం పెట్టానా, నీలో ఉన్న చెడు కోసం ప్రాణం పెట్టానా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మూల సూత్రం, మూల పాఠం మనం అవగాహన చేసుకొని దానిని ఆధారంగా ఒక పునాదిరాయిగా మన అంతరాత్మలో కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు ఒకసారి సరి చేసుకోకపోతే మనం చెడ్డోళ్ళు అని దూరం పెడతాను ఉంటాం. చెడ్డోళ్ళు అని వాళ్ళ గురించి పట్టించుకోం, వాళ్ళను వెలిచూపులతో చూస్తాం, వాళ్ళను మాటలతో వెలివేయం, కానీ వెలివేసే మనసుతో మనం ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఆగండి, ఆలోచన చెయ్యండి. తండ్రి నన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అదే ప్రేమతో ప్రేమించాను, మీరు కూడా అదే ప్రేమతో ఇతరులను ప్రేమించాలి. సీక్వెన్స్. సహోదరులు, క్రీస్తు చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవునికి సొత్తు, దేవునికి స్వాస్థ్యం, దేవుని ఆకాంక్ష, దేవుని ముఖకాంతి, దేవుని గుండె చప్పుడు వాళ్లే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులని ద్వేషించకూడదు. ఇది ఇంకా లోతైన మాట. అయినా మొదటి పునాదిరాయిగా చెప్తున్నాను సుమా ఈ మాట. రక్షణ పొందిన వారికి మరొక్కసారి ఈ అవగాహన ఉండాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి, పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తికి, నమ్మి బాప్తిస్మం పొంది అయ్యో నాశనం నుంచి నేను దేవుని కృపతో తప్పించుకోబడ్డాను అని ఎరిగిన వాడు ప్రతి వారు కూడా ఇది ఈ రోజు నుంచి ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలి, బ్రతుకు కాలమంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. చెడును ప్రేమించకు, చెడు చేసే వాడిని ప్రేమించు. దేవుడు అదే చేశాడు. చెడును ఆయన ద్వేషించాడు, చెడు చేసేవాడినైనా ప్రేమించాడు. లేఖనం అదే సూత్రం. కనుకనే చెడు నుంచి, ఈ చెడు పనులు చేసేవాడిని విడదీయటానికి ఆయన వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి చెడు నుంచి, వారి పాపము నుంచి, వారి మూర్ఖత్వము నుంచి, వాళ్ళ చెడ్డతత్వము నుంచి, వాళ్ళ చెడు వ్యసనముల నుంచి విడిపించటానికి, వేరు చేయటానికి వచ్చేసాడు. వేరు చేసి పక్క పెట్టడానికి వచ్చాడా? లేదు. వేరు చేసి పక్క పెట్టేసి నీ బ్రతుకు అంటడం కాదు, వేరు చేసి తనకు సొత్తుగా చేసుకోవటానికి వచ్చాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. వేరు చేసి పక్క పెట్టాడు అనుకోండి, విడదీసి మళ్ళీ అపవాది దొంగిలిస్తాడు, అపవాది పట్టేస్తాడు. మళ్ళీ ఈ చెడు ఆకర్షిస్తే వాడు వచ్చేస్తాడు. కనుక విడదీసి అలా వదిలిస్తే కుదరదు. విడదీసి తనకు సొత్తుగా ఉండాలి, తనలోకి వచ్చేయాలి. వాళ్ళలోకి నేను వచ్చేయాలి, వాళ్ళు నేను ఏకమైపోవాలి. దేవునికి స్తోత్రం. కనుక పెద్దలున్నారు, ఇక్కడ యవనస్తులున్నారు, ప్రభులు బాగా వాక్యంలో ఎదిగిన వారు ఉన్నారు, ఎరిగిన వారు ఉన్నారు. మీరు నేను ఇంత అంత అని కొలుచుకోకుండా, వయసు కానీ అనుభవాలు కానీ ముందు పెట్టుకుని దానిని బట్టి మనం అతిశయించకుండా, అసలు మన మూలరాయి పాఠం, మన అవగాహన, మన వైఖరి ఇరుగు పొరుగులో జరుగుతున్న కార్యాలను బట్టి, ఇరుగు పొరుగులో ఉన్న వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని బట్టి, ఇరుగు పొరుగులో వారు జీవిస్తున్న విధాన శైలిని బట్టి బాగా ద్వేషిస్తున్నామా? ఇలాంటోడు బ్రతకకూడదు, ఇలాంటోడు ఉండకూడదు, ఈ వీధికి చెడబుట్టాడు, ఈ గ్రామానికి చెడబుట్టాడు, పేరుపాటు చేస్తున్నాడు, ఇలాంటోడు చచ్చిపోయినా బాగుండును, అంత దూరం పోవు. కానీ అలాంటి ద్వేషభావం మనలో ఉంటే క్రీస్తు బాధపడతాడు. నేను అలాగ నిన్ను గురించి ఆలోచన చేస్తే, నేను అలాగ నీ గురించి నేను ఆలోచన చేసి అలాంటి దృష్టితో నిన్ను చూస్తే, నా వైఖరి దిగువచ్చే వైఖరిగా ఉంటుందా? చెలి మీద వాడాడే వైఖరిగా ఉంటుందా? కొరడా దెబ్బలు మౌనంగా భరించే వైఖరి ఉంటుందా? మొక్క మీద ఉమ్ములు ఊహించుకునే వైఖరి అలాగ ఉంటుందంటారా? లేదు. నేను నిన్ను ఆ వైఖరితో చూడలేదు. నీలో ఉన్న పాపపు స్థితిని బట్టి నువ్వు అలా తయారయ్యావు. నీలో ఉన్న పాపమనుకున్న అధికారం, ఆ శక్తి, పరిపాలించే బలము, నీలో పాప పురుషుడున్నాడు గనుక, పాపపు స్వభావం ఉంది గనుక, పాపమని ఆ చేదు విత్తనం ఉంది గనుక
నువ్వు మారలేకపోతున్నావు, అది నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. కనుక ఆ పట్టులో నుంచి నిన్ను విడదీయటానికి నేను వచ్చాను, విడదీశాను. దేవునికి స్తోత్రం. వేరు చేశారు. ఒకప్పుడు పాపపు సంబంధివి, ఒకప్పుడు లోకపు సంబంధివి, ఒకప్పుడు శరీర సంబంధివి, ఒకప్పుడు చీకటి సంబంధివి, ఒకప్పుడు అపవాది శత్రువు అబద్ధికుని సంబంధివి. ఇప్పుడు నువ్వు నా సంబంధివి, నా సొత్తు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంఘమా, మీరు నేను క్రీస్తు మనలను ఎలాంటి వైఖరితో ప్రేమించాడో, ఆ ప్రేమ వెనుకున్న ఆలోచన, దృష్టి, అవగాహన ఏమై ఉన్నదో మనం ఖచ్చితంగా తెలుసుకోకపోతే ఇంట్లో ఉన్న మన పిల్లల్ని వాళ్ళు చేసే పనులు బట్టి ద్వేషిస్తాము, భోజనం పెడతాము, బట్టలు ఇస్తాము, కానీ అబ్బో చాలా ఆయాసపడతాము, ఇలాంటి వాడిని ఎందుకు కన్నాను రా బాబు అని అనుకుంటుంటాము. ఊళ్ళో ప్రజల్లో లోకంలో అలా అనుకునే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారి పిల్లలు ఒకవేళ ప్రభులోకి రాలేకపోతుంటే, ప్రభులో వెళ్ళకపోతుంటే, ప్రభులోంచి వెళ్ళిపోతుంటే, లేదా ప్రభులో రావడానికి ఇష్టపడకుండా ఇంకా 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 చెలరేగపోతుంటే, ఇలాంటి వాడు నాకు ఎందుకు కడుపులో పడేసావయ్యా, వీడి బ్రతుకు నేను చూడలేకపోతున్నాను, వీడిని నేను చూడలేకపోతున్నాను, వీడిని తీసుకుపోవయ్యా అని గొప్ప ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అది గొప్ప ప్రార్థన అనుకుంటున్నావా? తప్పు. అతడు నీ బిడ్డ అయినా, నీ తోడబుట్టిన వాడైనా, నీ కుటుంబంలో ఒక సభ్యుడైనా అతన్ని తీసుకోమని చెప్పటం అది గొప్ప ప్రార్థన కాదు. అతనిని అతని పాపము నుంచి నన్ను ఎలాగైతే రక్షించావో అతన్ని కూడా రక్షించు నాయనా అని అర్ధరాత్రి మోకాళ్ళేసి చేతులెత్తి కన్నీరు గార్చటము అది సరి అయిన ప్రేమ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక తల్లిదండ్రుల పిల్లల కొరకు వాళ్ళు ఒకవేళ వ్యసన పనులు అయిపోయారు అనుకోండి, ఒకవేళ దేవుని మాట వినరు, నీ మాట వినరు, సమాజం మాట వినరు, అయ్యయ్యో అంటూ రాత్రి పగలు గుండెలు బాదుకుంటూ ఎలాంటి వాడిని ఉంచొద్దయ్యా అని అదేదో పెద్ద జ్ఞానంతో కూడిన ప్రార్థనగా నువ్వు ఊహిస్తూ ఉద్దేశం కలిగి అలాంటి ప్రార్థన చేయకు. అది దేవుని ప్రార్థన కాదు. తీసుకుపో, చంపేసే అనేది దేవుని ప్రార్థన కాదు. అది అపవాది ఆలోచన. చంపుట అపవాది ఆలోచన, బ్రతికించుట దేవుని ఆలోచన. దేవుని మనకి స్తోత్రం. చచ్చిన వాణిని కూడా బ్రతికించుట దేవుని ఉద్దేశం. పాపములో మనం ఒకప్పుడు చచ్చిన వాళ్ళుగా ఉన్నాం. దేవుని దృష్టిలో మనలో ప్రాణం లేదు, మనలో దైవత్వం లేదు, మనలో దేవుని భయం లేదు, మనలో పవిత్రత లేదు. దేవుని దృష్టిలో మనం అందరం కూడా చచ్చినోడితో సమానం. ఎందుకు పనికిరానోడితో సమానం. చచ్చినోడు వాళ్ళు ఏంటి ఉపయోగం చెప్పండి? చచ్చినోడు ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం? కట్టెంతో వాడు అంతే, కట్టె పొయ్యిలో పెడితే కాలిపోతుంది, వీడు అంతే, పురుగులు బట్టి పోతాడు మట్టిలో. ఏంటి ప్రయోజనం? ఒకప్పుడు పాపములో ఉండగా, పాపము చేసి ఉండగా, దేవుడు మనం చూసినప్పుడు మనం అందరం కూడా పాపులుగా కనిపిస్తుండగా, చచ్చిన వారమై ఉండగా, అలాగా చచ్చిన స్థితిలో మనలను సమాధిలో పెట్టేసినట్టుగా మనను ఆవరించి ఉంచిన పాపము నుంచి మనల్ని విడదీస్తే వీళ్ళు బ్రతుకుతారు అంటూ దేవుడు ఆలోచన చేసి అది విడదీయటానికి భూమి మీదకి వచ్చి ఆ పాపపు శక్తి కింద తాను నలిగిపోయాడు. ఆ పాపపు బలము క్రింద బలిగా తాను అయిపోయాడు. ఆ పాపపు భారమంతా కూడా మోసుకుపోవటానికి బలి పశువుగా దేవుని గొర్రెపిల్లగా దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రతి జాతి కొరకై, ప్రతి గోత్ర కొరకై, ప్రతి వంశమునాకై, కొరకై కొరకై, ప్రతి జాతి కొరకై, కొరకై, జము కొరకై, కొరకై వధించబడినది ఆయనే. యేసు 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 వధించబడినది ఆయనే, రక్తము కాచినది ఆయనే. గొప్ప స్వరములతో కృతజ్ఞతలతో స్తోత్రం చేసేద యేసునకే. గొప్ప స్వరములతో స్తోత్రం చేసేద యేసునకే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ మూల పాఠం ఖచ్చితంగా మనము లోపల కలిగి ఉండాలి. ఇది ఈ రోజే నేర్చుకుంటుంటే మంచిది, ఈ రోజైనా నేర్చుకున్నావు మంచిది. ఏ రోజో నీకు తెలిసి ఉండాలి, మొదటి రోజే నీకు ఈ పాఠం తెలిసి ఉండాలి. రక్షణ పొందిన రోజు నుంచి ఇదే పాఠం అంతర్యంలో నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే చెడ్డవాడు చెడుగా ఉండటానికి గల కారణం వాడిలో ఉన్న చెడు బీజం. ఆ చెడు బీజం బయటకు తీసేస్తే, ఆ చెడుని క్యాన్సరు, ఆ చేదును కత్తిరించి తీసేస్తే వీడు బాగుంటాడు, వీడు బ్రతికిపోతాడు. దేవునికి స్తోత్రం. కనుక 2 చేతులు జోడించి దేవుని నామం పేరట దైవజనునిగా బ్రతిమలాడుతూ మీకు చెబుతూ, పరిశుద్ధాత్మ మనల్ని బ్రతిమలాడుతూ చెబుతున్నట్టుగా ఈ మాటలను స్వీకరించాలి అనే ఆలోచన మీలో కలగజేస్తూ ఈ మాట అంటున్నాను. మనము లోకములో ఉన్న వారిని ద్వేషించకూడదు, లోకములో ఉన్న వాటిని మనము ద్వేషించాలి. లోకములో ఉన్న వారిని ప్రేమించాలి, లోకములో ఉన్న వారిలో ఉన్న పాపాన్ని, చెడును, వారి ప్రవర్తనను మనం ద్వేషించాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యూదుల దృష్టిలో, ఇజ్రాయేలు దృష్టిలో సమరీలందరూ కూడా కుక్కలతో సమానం అన్నట్టుగా లేఖనం ఉంది. అంటరాని వారిగా చూస్తారు, అల్పులుగా చూస్తారు. వారి కొరకు ఊరు వెలుపల బావిలు తవ్వేస్తారు. ఊరి వెలుపల బావుల్లో నుంచి నీళ్లు వాళ్ళు తెచ్చుకోవాలి. వారికి వేరే బావులు, ఈ పరిశుద్ధులకు వేరే బావులు. ఆ దినాల్లోనే అక్కడే ఉందా? చూసాం, మనం చాలా చోట్ల చూస్తున్నాం. కులాలకు ఒక బావి, ఆ కులం వారికి ఆ బావి. వాళ్ళు ఇక్కడ తోడుకోకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఇది కానీ యేసు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి చెడును దేవుడు ద్వేషించాడు కానీ వారిని దేవుడు ద్వేషించలేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దొంగతనానికి శిక్ష వేస్తాడా? దొంగకు శిక్ష వేస్తాడా? లేదా లోకరీతిగా చూస్తే లోకం, సమాజం దొంగకు శిక్ష వేస్తారు. అతడు దొంగ ఎందుకు అయ్యాడు? పేరు ఒకటి ఉంది కదా, కులం ఒకటి ఉంది కదా, జ్ఞానం ఒకటి ఉంది కదా, బుద్ధి ఒకటి ఉంది కదా, చిరునామా ఒకటి ఉంది కదా, రక్త సంబంధులు ఉన్నారు కదా, బంధుమిత్రులు ఉన్నారు కదా, వాడికి పేరు పరపతి ఉంది కదా. ఎందుకు దొంగ అంటున్నది సమాజం అంటే దొంగతనం చేశాడు కనుక. దేనిని బట్టి వీడి పేరు మారిపోయింది? ఆ దొంగతనం అనే స్వభావాన్ని బట్టి, క్రియను బట్టి వీడి పరిస్థితి అంతా మారిపోయింది. వీడి బ్రతుకంతా వేరే గుర్తింపులోకి వచ్చేసింది. ఇప్పుడు నిజానికి కోర్టు వారైనా మరొకరైనా ఇతనికి సెట్ చేస్తున్నారా, దొంగతనాన్ని సెట్ చేస్తున్నారా? దొంగతనాన్ని సెట్ చేస్తున్నారు. కానీ ఆ దొంగతనం అతనిలో ఉంది కనుక, ఆ దొంగతనం అతని నుంచి ఆ స్వభావం వీడికి విడదీయలేరు కనుక, దానికి వేరుగా శిక్ష వేయలేరు కనుక, అది ఎక్కడుంటే దానిని కాల్చి పాడేస్తారు కనుక. వేరు చేయలేం, స్వభావాన్ని వ్యక్తిని వేరు చేయలేం. పుట్టిన తర్వాత స్వభావాన్ని వ్యక్తిని వేరు చేయలేం. ఒకవేళ జడ్జి గారు కానీ, లేకపోతే ఒక పోలీస్ వ్యవస్థ కానీ అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, ఒక పంచాయతీ వాళ్ళు కానీ నీకు శిక్ష వేయగలగబోయేది అనుకుంటున్నాము, ఈ దొంగతనం శిక్ష వేద్దాం అనుకుంటున్నాము అంటే ఎలా వేస్తారు? దొంగతనాన్ని శిక్ష ఎలా వేస్తారు? దొంగతనం ఒక వ్యసనం కదా, అది ఒక వైఖరి కదా, ఒక ప్రవర్తన కదా. దొంగ అయితే ఒక వ్యక్తి కదా, ఇది వ్యక్తిత్వం కదా. దొంగతనం శిక్ష ఎలాగేస్తారు? వేరు చేయలేరు కదా. ఆ దొంగతనం అనే వ్యక్తిత్వం, ఆ స్వభావం, ఆ స్థితి, ఆ చేదు ఇతరులు ఉంది కనుక దానికి విడిగా శిక్ష విధించలేము కనుక, ఇతరులు అది ఉంది కనుక దానికి మేము శిక్ష వేస్తున్నాము అంటూ శిక్ష వేస్తారు, వాడు భరించాలి. మనలో పాపం ఉంది కనుక దేవుడు పాపానికి శిక్ష వేస్తాడు కనుక, పాపానికి సెపరేట్గా శిక్ష వేయలేడు కనుక, పాపం మనలో ఉంది కనుక మనతో ఆ పాపంతో పాటు మనకు శిక్ష పడిపోతుంది నరకమునకు. అందుకే ఎప్పుడైతే ఆ పాపమును వేరు చేసి ఆ పాపమునకు శిక్ష వేయగలిగాడు అనుకోండి దేవుడు, వెంటనే మనకు విడుదల. దేవుని మనకి స్తోత్రం. అందుకే లోక పాపములను మనలో నుంచి తీసేసి తన మీద వేసుకుని మోసుకుపోవటానికి యేసయ్య వచ్చాడు. మనలను పాపము నుంచి విడదీసేశాడు. ఆయన విడదీయకపోతే దేవుడు పాపాన్ని శిక్ష వేస్తే, పాపము నాలో ఉంటే పాపం నన్ను శిక్షకు పాత్రుని చేసేస్తుంది. ఆ పాపంతో పాటు నేను కలిసి శిక్ష భరించాలి. చేసింది నేనే, కానీ నా స్వభావం
అదొక వ్యక్తి అనుకోండి, ఆ స్వభావం ఒక స్నేహితుడు అనుకోండి. నాలో స్వభావం అనే మరొక స్నేహితుడు ఉన్నాడు. వాడు ప్రేరేపించాడు గనక నా చేతులు చేశాయి. నాది కాదు తప్పువాడంటే వాడు నీలో ఉన్నాడు. నువ్వు వేరు, నీ స్వభావం వేరు కాదు. నువ్వు వేరు, నీ మనసు వేరు కాదు. నువ్వు వేరు, నీ వ్యక్తిత్వం వేరు కాదు. నువ్వు వేరు, నీ గుణశీలాలు వేరు కాదు. నీతో పాటు అవి నీలో ఉన్నాయి. అవి నీలో ఉన్నావు కనుక నువ్వు అలా తయారయ్యావు. ఆ గుణశీలాలను ఆయన మార్చాడనుకో, తీసివేసి క్రొత్త గుణశీలాలు పెట్టాడనుకో, నువ్వు క్రొత్త వ్యక్తి అయిపోతావు. క్రొత్త వ్యక్తి అయిపోతావు. క్రొత్త సృష్టి అయిపోతావు. దేవుని బిడ్డ అయిపోతావు. అవగాహన కలిగిన వారు తప్పలు కొడుతూ స్తోత్రించారు. నూతన సృష్టి, ఒక నూతన సృష్టి. పాతవన్నీ గతించను. పాపమునకు శిక్ష వేయి, పాపులకు శిక్ష వేయలేదు. ఆయన మన పాపములను మోసుకుపోయాడా, మనలను మోసుకుపోయాడా? మన పాపములన్నీ భరించాడా, మనలను భరించాడా? మన శాపాన్ని భరించాడా, మనలను భరించాడా? మన శాపమును భరించడానికి వచ్చాడు. మన పాపమును భరించడానికి వచ్చాడు. పాపము నుంచి మనం వేరు చేయడానికి వచ్చాడు. పాపమునకు దేవుడు శిక్ష వేసి తీరుతాడు ఖచ్చితంగా, కొడుకైనా సరే ఎవరైనా సరే. కనుకనే యేసయ్య భుజాల మీద యేసయ్య నిలువెల్లా పాపం నిండిపోయింది. మీద వేసేసుకున్నాడు యేసు. తండ్రి ఆయన మీద మోపేశాడు పాపాలన్నీ కూడా. కనుక పాపానికి శిక్ష వేయాలి. మనలో పాపం లేదు, ఎందుకంటే యేసు మనలో నుంచి ఆ పాపాన్ని తీసి తన మీద వేసేసుకున్నాడు. కనుక మనలను దేవుడు శిక్షించలేడు, ఎందుకంటే మనలో పాపం లేదు గనుక. దేవుని మనకి స్తోత్రం. మన పాపములన్నిటినీ యేసు మోసుకుపోయాడని తండ్రైన దేవుడే, సత్యదేవుడు వాక్కిచ్చాడు గనుక నీకు నాకు ఇక పాపం విషయంలో భయం లేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలాడ, హల్లెలూయా. మళ్ళా మూలపాఠం దగ్గరకు వస్తున్నాను. దయచేసి మీరు మరల చెప్తున్నా అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా మన జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అదేమనంటే, మనము పాపిని ప్రేమించాలి, లేదా వ్యక్తి పాపాన్ని ద్వేషించాలి. ఆ వ్యక్తిలో ఉన్న వ్యసనాన్ని ద్వేషించాలి. ఆ వ్యక్తిలో ఉన్న చెడు స్వభావాన్ని ద్వేషించాలి. అలా ద్వేషించినప్పుడు, అయ్యా విడదీయనైనా, వేరు చేయనైనా. నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను. అంతకన్నా పనికి మాలిన వాడుగా నేను బ్రతికాను. నిజానికి ఈరోజు ఆ చెడ్డవాడిని చూస్తే వాడికన్నా భయంకరంగా నేను బ్రతికాను. నన్నే రక్షించావే, నాలో ఉన్న పాపాన్ని నువ్వు శిక్షించి యేసు మీద వేసేసి నాకు అయితే విడుదలిచ్చావు, ఇతను కూడా అలా విడిపించయ్యా అని మోకాళ్ళేసి ప్రార్థించగలం. ఒకవేళ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, చెడ్డోళ్ళ కోసం ప్రార్థన చేయాలి అన్నామనుకోండి, ఇలాంటి తాత్పర్యం మన అంతరాత్మలో లోపల ఉందనుకోండి, మనం ప్రార్థన చేస్తాం కానీ అది ప్రార్థన రూపంలోనే బయటకు వస్తుంది. అది గుండె లోతుల్లో నుంచి ఆత్మరూపంలో రాదు. అది ఎందుకంటే నా దృష్టి, నా వైఖరి అతని పట్ల చెడ్డోడు. నా మనసులో లోపల తాత్పర్యం ఏముందంటే చెడ్డోడు చెయ్యి అనుకుంటున్నాను, కానీ పైకి ప్రార్థించాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, హృదయపు లోతుల్లో నుంచి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించాలి. అంటే అతడిని నువ్వు ప్రేమించాలి. అతడిలో ఉన్న పాపాన్ని, చెడును, మూర్ఖత్వాన్ని, వ్యసనాన్ని నువ్వు ద్వేషించగలగాలి. ఎందుకంటే నేను నిన్ను అలా ప్రేమించాను గనుక. దేవుని మనకి స్తోత్రం. భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు. చాలా చెడ్డవాడై ఉండొచ్చు, నీకు తెలిసి ఉండొచ్చు, నీకు సమీపంగా ఉండి ఉండొచ్చు. అతని కోసం ప్రార్థన చేయాలని తలంపే రాదు, ఎందుకంటే పెద్ద చెడ్డోడు లోపలుంది నాకు ఆ మాట. ఇలాంటి వాడి కోసం ఎవరు ప్రార్థన చేస్తాం అనే అభిప్రాయం ఏదో నీకు తెలియకుండా నీ లోపలుంది కనుకనే ప్రార్థన చేయలేకపోతున్నాము. కళ్ళలో నీళ్లు రాలేకపోతున్నాయి. హృదయపూర్వకంగా, అయ్యా ఈ బిడ్డను బ్రతికించవా, నన్ను బ్రతికించినట్టే బ్రతికించవా, నాకు ఇచ్చినట్టే రక్షణ అతనికి దయచేయవా. రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నీ కొరకు యేసు ప్రార్థించాడు, నీ కొరకు భక్తులు ప్రార్థించారు, రక్షణ నీకు వచ్చింది. నువ్వు కూడా ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నేను వ్యక్తిని ప్రేమిస్తూ అతనిలో ఉన్న వ్యక్తిత్వాన్ని ద్వేషిస్తానో అతన్ని ప్రేమించగలను. అతనిలో వ్యక్తిత్వాన్ని ద్వేషిస్తూ అతన్ని కూడా ద్వేషించాను అనుకోండి, అతన్ని నేను ప్రేమించలేను. ప్రభు చెప్తున్నాడు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. సహోదరులు ఏదో ఉంటుంది, ఏదో లోపం, ఏదో కీడు, ఏదో తప్పు, నా పట్ల వ్యక్తిగతంగా లేదా వారి ప్రవర్తనను బట్టో ఏదో లోపం ఉండే ఉంటుంది, బహుశా ఉండే ఉంటుంది తప్పకుండా.
కానీ లోపాన్ని బట్టి ఆ తోటి సహోదరుని నువ్వు ద్వేషించొద్దు దయచేసి. ద్వేషపు చూపులతో చూడొద్దు. దానికి బైబిల్ పెట్టే మాట ఏంటంటే, పదం తాత్పర్యం, వెలి చూపులతో చూడకు. ప్రక్కనే ఉంటాడు కానీ వెలివేసినట్టుగా దూరం అయిపోకు. నువ్వు వెలివేయలేవు ఎవరిని కూడా, కానీ నీ మనస్సులో ఆ వ్యక్తిని, ఆ స్థితిని వెలివేసినట్టుగా నువ్వు చూస్తున్నావు. మాట్లాడుతున్నావు కానీ హృదయపూర్వకంగా మాట్లాడటలేదు. అతన్ని చూసి నవ్వుతున్నావు కానీ హృదయపూర్వకంగా నవ్వట్లేదు. బికాజ్ యూ హ్యావ్ గట్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ హిమ్, అబౌట్ హెర్. ఈరోజు చెప్తున్నారు ప్రభు, మనము యేసు క్రీస్తు రూపంలోకి రావాలంటే, క్రీస్తు వలె మనం ప్రేమలో ఎదగాలంటే, క్రీస్తు వలె మనం ఇతరులను ప్రేమించాలంటే, ఈ మొదటి అడుగు తప్పకుండా బలంగా పడగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రేమలు లేకే పిల్లలు ఇళ్లలోంచి పోతున్నారు. ఈ ప్రేమలు లేక సమాజంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైపోతున్నాయి. ఈ ప్రేమలు లేక అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు చంపేసుకునే స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఈ ప్రేమలు లేక తల్లిదండ్రులు పిల్లలు గొంతు నులిమేసే స్థితికి వచ్చేస్తున్నారు. వస్తున్నాయి కదా. ఏదో పెద్ద వ్యవస్థకు, పెద్ద ఫార్మసిటీ కంపెనీకి ఆమె CEO అట, చీఫ్, బాగా చదువుకుంది, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, విదేశాల్లో చదువుకుంది. ఇంకేం చదువుకుందో, చక్కగా వివాహం చేసుకున్నారు. 10 సంవత్సరాలకి చక్కటి బాబు పుట్టాడు. నేను వివరాలు చెప్పను, మీరు చదివేసి ఉంటారు, చూసి ఉంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎంత లెర్నర్డ్ పర్సన్. మొత్తం ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తూ ఉన్నాయి ప్రొడక్ట్స్. ఫార్మసీ అంటే మనుషులు బ్రతికించే మందులు తయారు చేసే కంపెనీ. అయ్యయ్యో, ఇక వివరాలు చెప్పను. కడుపును పుట్టిన కొడుకును చంపేసింది, దగ్గుమంది ఇచ్చి చంపేసింది. ముక్కల కింద కోసి బ్యాగులో పెట్టి పట్టుకెళ్ళిపోయింది. ఎందుకంటే భర్తతో విడాకులు తీసుకుంటా ఉంది. భర్తతో ఉండాలి బాబు, లేదా భార్యతో ఉండాలి బాబు, లేదా కొద్ది రోజులు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఏదో తీర్పులు చెప్తాయి కోర్టులు. 1 నెల ఇక్కడ ఉండాలి, 1 నెల అక్కడ ఉండాలి, లేదా వారానికి ఒకసారి నాన్న వచ్చి చూసుకునేలాగున బాబు నాన్నకి ఇచ్చేసేయాలి. బయటికి తీసుకెళ్తాడు, పొట్ల తీసుకెళ్తాడు, పార్కులో తీసుకెళ్తాడు. తండ్రి ప్రేమ బిడ్డ కావాలి. వారానికి 1 రోజు తండ్రితో నువ్వు వెళ్ళనివ్వు, మిగిలిన 6 రోజులు నీ దగ్గర ఉంచుకో. వారానికి ఒకసారి వస్తాడు తండ్రి, తండ్రితో పంపించు అని కోర్టు తీర్పు చెప్పింది. ఫైనల్ సెటిల్మెంట్ వచ్చే వరకు వారానికి ఒకసారి వస్తాడేమో, వచ్చినప్పుడు బిడ్డను పంపించాలి. పంపించినప్పుడు నాన్న నాన్న అని అంటుంటాడు, పార్కులోకి వెళ్తాడు, ఐస్ క్రీమ్ కావాలనుకుంటాడు, బొమ్మ చూడాలనుకుంటాడు, నాన్న ప్రేమతో అంతా చూపిస్తాడు. కొడుకు కూడా నాన్నతో పాటు చట్టాప్రసి తిరుగుతాడు. మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మాయి లోకం వల్ల నాన్న వెళ్ళిపోతాడు. ఇది ఆమె భరించలేకపోయింది. ఆ ఒక్కరోజు కూడా వీడెందుకు ఉండాలి, వాడికి దక్కకూడదు, నాకు దక్కకూడదు. మూర్ఖత్వం, దెయ్యపు మనసు. ఏ బిడ్డకైతే పాలిచ్చి పెంచిందో, ఏ బిడ్డకైతే గాయమైతే వెలువెల్లాడిపోయిందో, ఒక స్థాయికి వచ్చేటప్పటికి, ఒక వయసు వచ్చేటప్పటికి ఇదండి లోకం, ఇదండి లోకపు జ్ఞానం, ఇదండి చదువు, ఇదండి బుద్ధి, ఇదండి ధర్మం, ఇదండి లోకం మనకు నేర్పించేది. నేనంటున్నాను, యేసయ్య నీలో ఉంటే, యేసయ్య ప్రేమ నిలువెల్లా నీలో రక్తాన్ని మించి ప్రవహిస్తూ ఉంటే, ఇలాంటి కార్యాలు మనం చేయలేము. ఇప్పుడు మరలా నేను అడుగుతాను, ఆమెను ద్వేషిస్తారా, ఆమె చేసిన పనిని ద్వేషిస్తారా? కాసేపు అలాగ ఉంచండి, మన సంగతి అలాగ ఉంచండి. ఇంతకీ యేసు దృష్టిలో ఆమె ఎలా ఉంటుంది? యేసయ్య దృష్టిలో ఇప్పుడు ఆమె ఎలా చూస్తాడు? యేసయ్య ఆమెను, దేవుడు ఆమెను ఏ దృష్టితో చూస్తాడు? చట్టం ఇలాగా, తల్లులు ఇలాగ అంటున్నారు, తండ్రులు ఇలాగ అంటున్నారు, కామన్ మ్యాన్ కూడా ఇలాగ అంటున్నారు, ఆ CEOను కన్న తల్లిదండ్రులు కూడా ఆమె గురించి ఎలాగ అంటున్నారు. అసలు ప్రపంచమంతా కూడా చూడటానికే అసహ్యించుకుంటున్నారు. ఆమె తల్లేనా, రాక్షసి అని ఉమ్మలు ఇయటానికి ఇష్టపడుతున్నారు. దట్ ఈస్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు. ఒకవేళ మన పిల్లోడు ఇంకొకరు ఆమె గురించి నువ్వేమనుకుంటావు? నువ్వు అనుకుని చెప్పేస్తావు. ఇలాంటిదా బతకూడదు, ఇలాంటి దానికి అసలు మళ్ళీ బ్రతుకివ్వకూడదు, ఇంకో రోజు కూడా బతకడానికి వీల్లేదు, ఇంకేం చేసేస్తావు ఈవిడి అనేస్తాను. చక్క క్రైస్తవులైనా పక్క పెట్టండి,
కామన్ మ్యాన్ అయినా పక్క పెట్టండి, అందరిది ఇదే కేక, ఇదే వైఖరి, అందరి తీర్పు ఇదే. నేను జడ్జిగా కుర్చీలో కూర్చోబెడితే ఇక విచారణ లేదు, ఎందుకు చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం లేదు, ముద్రేసేస్తాం, చంపేసేయండి దీన్ని, ఉరిదీసేయండి దీన్ని, ముద్రేసి మరీ చెప్పేస్తాం లోకమంతా. మరి యేసయ్యనే జడ్జి గారి ముందుకి ఈయన తీసుకెళ్లారు అనుకోండి, ఈవిని తీసుకెళ్లారు, యేసయ్య తీర్పు ఎలా ఉంటుంది? తీర్పు తీర్చడానికి ముందు యేసయ్య ముందుకి ఈమె వెళ్ళినప్పుడు ఈమెను చూస్తాడా, ఈమెలో ఉన్న ఆ చెడును చూస్తాడా? ఈమెను చూస్తాడా, ఈమెను పట్టి పీడించిన మూర్ఖత్వాన్ని, స్వార్థం అనేటటువంటి ఆ దెయ్యాన్ని చూస్తాడా? ఆమెను చూస్తాడు, ఆమెలో ఉన్న ఆ మూర్ఖత్వపు హత్య చేసే దెయ్యాన్ని కూడా చూస్తాడు. చెప్తున్నాను, ఆమెను ప్రేమిస్తాడు, ఆమెలో ఉన్న చెడును యేసు ద్వేషిస్తాడు. ఎప్పటికీ దేవుని పాలసీ అదే. మధ్యాకాశములకు యేసు ప్రభు దూతల ధ్వనితో, పరిశుద్ధుల సమూహంతో, బోరధ్వనితో మధ్యాకాశములకు వచ్చి తన సంఘాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ గడియ వచ్చే వరకు కూడా, మరలా చెప్తున్నాను, నేను అనుకుంటున్నాను, నా తాత్పర్యం మీకు ఇష్టమైతే ఏకీవించవచ్చు, లేదా దేవుని సహాయం అడగండి మీ అభిప్రాయాన్ని సరిచేయమని. నా అభిప్రాయం అయితే అది, నా అవగాహన అయితే అది. యేసయ్య అయితే ఈమెను ఎలా చూస్తాడు, ఎలాంటి శిక్ష ఈమెకు వేస్తాడు, ఎలాంటి తీర్పు తీరుస్తాడు, లోకమంతా ఎలాగంటుంది, నేను కూడా లోకంతో పాటు ఎగిపిస్తున్నాను, ఈమెను తీసేసి పాయాలి, కళ్ళు పొడి చేయాలి, చేతులు నరికేయాలి అన్నట్టుగా నాలో ఒక రకమైన ద్వేషం. ఎంచేతంటే పసిబిడ్డను, అమ్మా అని రోజు అమ్మ ఒడిలో కూర్చొని అన్నం తినే బిడ్డను ఎలాగ చంపగలిగింది ఈవిడి అనే స్థితితో నేను ఆలోచన చేసి లోకంతో పాటు సీట్లో కూర్చుంటా. క్రైస్తవుడిని చంపాలి, చంపాలి, సిలువేయాలి అని లోకం అంటుంది. అవును, నేను ఏకీవిస్తాను, నేను అంటాను. యేసయ్య మరి నీ అభిప్రాయం ఏంటని మీరు నేను అడిగేమనుకోండి, ఇది వినటానికి, అవగాహన చేసుకోవటానికి, అవగాహన లోపలికి మనం స్వీకరించడానికి చాలా చేదుగా ఉంటుంది. యు కెనాట్ స్వాలో దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని మనం మృంగలేం, ఈ సత్యం మనకు మృంగుడు పడదు, లోపల తీసుకోలేం, కానీ తీసుకోవాలి. యేసు చెడును ద్వేషిస్తాడు, వ్యక్తిని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ఆమెను ప్రేమిస్తాడంటే శిక్ష వేయొద్దంటాడా? లోకరీతిగా శిక్ష వేస్తారేమో, కానీ ఆమె పశ్చాత్తాపంతో నన్ను క్షమించండి యేసు నా దేవా, లేదా యేసు నా పాపమును క్షమించు, నా మూర్ఖత్వాన్ని క్షమించు అంటూ ఒక్క మాట పలికిందనుకోండి, ఈమె పరలోకంలో ఉంటుంది, పరలోకం. నోబడీ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఈ లోకం యాక్సెప్ట్ చేయదు, ఈ తీర్పుని లోకం యాక్సెప్ట్ చేయదు. ఈ తీర్పుని లోకం చేదుగా స్వీకరిస్తుంది, వాంతి చేసేసుకుంటుంది లోకం. ఎందుకంటే లోక జ్ఞానం వేరు, లోకం దృష్టి వేరండి. నిజానికి నిజమే, దేవుడు కాదనడు, ఆయన మాట కూడా అదే. పాపం చేసిన వానికి పాపానికి శిక్ష అన్నాడా, పాపం చేసిన వానికి అన్నాడా? పాపం వేరు పాపి వేరు కాదు కదని అంటాం. దేవుడు అంటున్నాడు పాపం వేరు పాపి వేరు అని కాదు కదని మీరు అంటున్నారు. నేను పాపం వేరు పాపిని వేరుగా చూస్తున్నాను గనుకే పాపిని ప్రేమించాను, పాపాన్ని ద్వేషించాను. ఈ పాపం నుంచి పాపిని వేరు చేస్తే వెంటనే ఇతడు పరిశుద్ధుడవుతాడు, ఇతడు బ్రతికిపోతాడు, నా దగ్గరకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఈరోజు కూడా ఆ వ్యక్తిని మనం ముందు నిలబెట్టి మనం జడ్జి సీట్లో కూర్చోబెడితే నువ్వైనా పెద్దోళ్ళు వెనకాలైనా నీ తీర్పు నా తీర్పు అదే, కళ్ళు మూసుకుంటాం. ఇలాంటి వ్యక్తిని మా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు, ఇంకా తీర్పు తీర్చి మనం ఎందుకు అడుగుతున్నారు, అక్కడే ఏదో చేసేస్తే సరిపోను కదా అని ఈ జడ్జి గారి స్థానంలో ఉన్న మనం పిడుకలు బిగించి మళ్ళీ కేకలేసేస్తాం. ఒక ఆమె వ్యభిచారం చేసి పట్టబడింది. ఆ పిల్లోడెవరు? ఆమె కడుపులో నుంచి వచ్చాడు, ఆమె శరీరం, ఆమె రక్తమ బిడ్డలో ఉంది. ఆమె తన శరీరాన్ని అమ్ముకుంది అనుకోండి. ఈ బిడ్డ కూడా ఆమెలో నుంచి వచ్చాడు. బిడ్డ గురించి ఆలోచించేయండి. తీసుకొచ్చారు, లోకమంతా ఒక్కటయ్యింది, చావాలి, రాళ్లతో కొట్టి చంపాలి, ఇది ధర్మశాస్త్రంలో ఉంది, పాపానికి తప్పు, రాళ్లతో కొట్టాలి. ఇవిగో రాళ్ళు,
తీర్పు ఇదే, ఆవిడైనా ఈవిడైనా. ఇదేమో మర్డరు, అదేమో వ్యభిచారం. ఇదేమో శరీరంలో నుంచి ఒక ముక్కగా బయటకు వచ్చిన కొడుకు, అక్కడ ఆమె శరీరాన్నే అమ్మేసుకుంది అనుకుంటే రాళ్లతో కొట్టాలి, చంపేసేయాలి. తీర్పు ఒకటేలాగా ఉంది. ఈమె వేరు, ఈమె శరీరం వేరు కాదండి. ఈమె వేరు, ఈమె బిడ్డ వేరు కాదండి. వేరుగా చూస్తున్నాం, కానీ బిడ్డ ఆమెలో నుంచి వచ్చాడు, రక్తమాంసం కలిగి వచ్చాడు బయటికి. ఆమె శరీరాన్ని అమ్మేసుకుంది కనుక, చంపేసుకుంది కనుక వ్యక్తిత్వాన్ని. ఇక్కడ ఆమె నుంచి వచ్చిన బిడ్డను చంపేసింది కనుక, చంపేసుకుంది కనుక తీర్పులు ఒకటే, కొట్టాలి, చంపాలి, బ్రతకనివ్వకూడదు. దేవుడు కూడా అంటున్నాడు, అవును, పాపానికి శిక్ష మరణం, కొట్టాలి రాళ్లతో. అక్కడ యేసు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తావు ప్రభువా? ఇది అందుకే అన్నాను, ఈరోజు ఏం చెప్తావు ప్రభువా? ఈ కేసు విషయంలో ఏం చెప్తావు? ఈ కేసు విషయంలో ఏం చెప్తావు? ఈ కేసు విషయంలో ఏం చెప్తావు? ఏసామెను చూశాడు, అందరిని చూశాడు, ఒక మాట అన్నాడు, అందరూ పోయారు. కానీ అవగాహన చేసుకుంటున్నాం, ఈరోజు మూల పాఠాన్ని లోపలికి నాటేసుకుంటున్నాం. అసలు నేను మూల పాఠంలో నా వైఖరి ఎలాగుంది? చెడ్డవాళ్ళని చూసినప్పుడు నేనేమనుకుంటున్నాను? చెడ్డవాళ్ళని చూసి వాళ్ళని వెలిచూపులతో చూస్తున్నానా? వెలిమాటలతో ఉంటున్నానా? వాళ్ళతో సహవాసం చేయమని అనను కానీ నేను వాళ్ళలో ఉన్న చెడు నుంచి వేరుగా చూడగలిగిన కెపాసిటీ నాకు లేకపోతే వాళ్ళని నేను ప్రేమించలేను, వాళ్ళ కొరకు యథార్థంగా ప్రార్థన చేయలేను. శత్రుల కోసం ప్రార్థన చేయమన్నాం కదా అని శత్రుల లిస్ట్ అంతా పెట్టుకుంటాం. దీవించయ్య, ఈయన దీవించయ్య, ఈయన దీవించయ్య, నన్ను కొట్టాడు కానీ దీవించయ్య, నన్ను తిట్టాడు కానీ దీవించయ్య, నాకు ఇలా నష్టం చేశాడు దీవించయ్య చెప్పుకుపోతాం. ప్రభు అంటున్నాడు, లిస్టు రాసుకుని కాదండి, ఈ క్షమాపణ ప్రేమలో నుంచి బయటికి రావాలి. ఆ ప్రార్థన ఆ వ్యక్తి పట్ల ప్రేమ ద్వారా రావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి మీద మనసు నిండా కసుంటుంది. దేవా దీవించు, పిల్లల్ని దీవించు, ఆ బిడ్డను బయటకు తీసుకురా అని పొడి మాటలు మాట్లాడేస్తాం. ప్రభు అంటున్నాడు, దాని వెనుక జీవం ఉండాలి, దాని వెనుక సత్యం ఉండాలి, దాని వెనుక నా వైఖరి ఉండాలి, దాని వెనుక ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి బ్రతకాలనే ఆలోచనతో ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది అసాధ్యమైన పని కాదు. యేసు మనలో ఉంటే సమస్తము సాధ్యమే. యేసు మనలో ఉన్న ఎందుకు మనకు సాధ్యం కావట్లేదంటే మనము మన ఇష్టాన్ని మనలో ఉన్న యేసుకు స్వాధీనం చేయటం లేదంతే. మనలోకి యేసును రమ్మన్నాము, ఆయనతో పాటు ఆయన ఇష్టం కూడా మనలోకి వచ్చింది. అయితే నా ఇష్టాన్ని యేసుకు అప్పచెప్పాను అనుకుంటున్నాను, కానీ కొన్ని విషయాల్లో ఈ ఇష్టాలే నీకు అప్పచెప్పాను, ఈ విషయంలో మాత్రం నా ఇష్టం నెరవేరాలి అని నాలో ఉన్న యేసుతోటే నేను పోట్లాట పెట్టుకోవట్లేదు, కానీ తగు పెట్టుకున్నట్టుగా. ఈ విషయంలో ప్రభా నువ్వు మాట్లాడొద్దు, ఈ విషయంలో ప్రభా నువ్వు ప్రేమించమని చెప్పొద్దు, ఈ విషయంలో ప్రభా నువ్వేమి నాకు ఆర్డర్ జారీ చేయొద్దు, నేను డిసిషన్ తీసేసుకున్నా ఇంతే అని మన ఇష్టాన్ని పైకి తీసుకొస్తాం. ప్రభు అంటాడు, నాలోకి వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా నువ్వు తిరిగేస్తావా? కాదు, నేను నీలోకి వచ్చినా నా ఇష్టం నీలో జరగాలంటే రోజు నువ్వు నాకు సరెండర్ అవుతూనే ఉండాలి, రోజు నీ ఇష్టాన్ని నా కాళ్ళ దగ్గర తెస్తూనే ఉండాలి. అనుదినాహారం దయచేయమని ఎలాగైతే ప్రార్థనలు పెట్టారో, అలాగే దేవ పరలోకం ఎలాగైతే నిశ్చితం జరుగుతుందో, అలాగే భూమి మీదే కాదు, నా బ్రతుకులో ఈ రోజు నేను మరలా మంచం మీదకి వెళ్ళే వరకు కూడా నా ఇష్టం నా జీవితంలో జరగడానికి వీల్లేదు, నీ ఇష్ట ప్రకారం ఈ రోజు నేను జీవించాలి అని రోజు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఏసామని చూశాడు, అమ్మా ఏరి వాళ్ళు ఎవరు నిన్ను కొట్టలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదయ్యా, అయితే ఏం చేయాలి, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆ రాళ్ళు పడేశారు? మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే, ఒక్క పాపము కూడా లేనివాడు ఎవడైనా ఉంటే రాయి వెయ్యండి అంటే అందరూ కూడా తమలో పాపం చూసుకుని పడేసిపోయారు అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా ఈరోజు మనం జ్ఞానం చేసుకుంటున్న ఆలోచనను ఆ వెలుగుగా వెనక పెట్టుకుని చూస్తే వాళ్ళు ఆమెలో ఉన్న ఆ పాపాన్ని విడిగా చూడలేకపోయారు. విడిగా చూడగలిగితే ఏం చేసేవారు? పాపానికి సెట్ చేస్తారు. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు? నాలో కూడా ఈ తప్పు ఉంది, ఈ తప్పు నాలో నుంచి వేరుగా ఉంటే ఈ తప్పు మీద రాళ్ళు పడాలి, కానీ ఈ తప్పు నాలో ఉంది కనుక ఈ తప్పును బట్టి నా మీద రాళ్ళు పడతాయి అని అనుకుని వెంటనే వాళ్ళు రాళ్ళు పడేసిపోయారు. కానీ యేసు ఆమెను చూచినప్పుడు అంటున్నాడు, అమ్మా
నీ పాపములు క్షమించబడ్డాయి, నెమ్మది కలిగి వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధురాలు అయ్యావు అన్నట్టుగా. ఇక పాపము చెయ్యకు, వెళ్ళిపో. దేవుని మనకి స్తోత్రం. ఏం చేశాడైనా? పాపమునకు క్షమాపణిచ్చాడు, ఈమెను విడదీసి మళ్ళా క్రొత్త బ్రతుకు బ్రతకటానికి సహాయం చేశాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని పిల్లలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని సంతానమైన మనం, యేసు చెప్పిన ఆలోచన, ఆదేశం, ఆజ్ఞ అది కూడా. నేను మిమ్మలను ఏ వైఖరితో ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించటానికి నాకు ఆధారం ఏంటి, మిమ్మల్ని ప్రేమించటానికి మీలో ఏం చూసి నేను మిమ్మల్ని ప్రేమించాను, నా వైఖరి ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నా పరిశీలన ఒకసారి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానంటే ఏంటి దాని అర్థం? ఎలా ప్రేమించామంటే ఎలాగ నేను దాన్ని అర్థం చేసుకోవాలి? ఎలా ప్రేమించానంటే ఎలా ప్రేమించావు? ప్రాణం పెట్టావు, దిగొచ్చావు, నేనే ప్రాణం పెట్టాలి, దిగి రావాలని అనుకుంటాం. అవునయ్య, నువ్వు ప్రేమించినట్టే నేను కూడా ప్రేమిస్తానయ్యని ఒక మాట వరుస కనేస్తాం. కానీ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను అలాగా అంటే ఎలాగా? మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. కనుకనే దేవుడు అంటాడు, రండి మీకు నేర్పిస్తా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగ ఎప్పుడైతే మనము ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరును, స్వభావాన్ని విడిగా చూడలేకపోతే, అతడు భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, మనము యేసు ప్రేమించినట్టు ప్రేమించలేం. సంబంధాలు తెగిపోతాయి, పొరపచ్చాలు తెగిపోతాయి, ఆయాసాలు పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి. ఇలాంటి భర్త నాకు ఇచ్చేవేంటయ్యా అని దేవుని ముందు కూడా మొరపెట్టుకునే క్రైస్తవులు తయారైపోతారు. ఇలాంటి భార్య నాకు ఇచ్చేవేంటయ్యా అని మొరపెట్టుకునే భర్తలు, భక్తి పరులు కూడా మొదలైపోతారు. ఇలాంటి పిల్లలు నాకు ఇచ్చేవేంటయ్యా అని పిల్లలు ఎదిగిన తర్వాత వ్యసన పరులు అయిపోతే, ఇలాంటి పిల్లలు నాకు ఇచ్చేవేంటయ్యా దేవుడు అని యేసు మీద నింద వేసినట్టుగా దాదాపు ప్రార్థన చేసే మహాభక్తులని తల్లిదండ్రులు పెరిగిపోతారు. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రార్థనలు చెయ్యి తగదు. భర్త భార్య గురించైనా, భార్య భర్త గురించైనా, తల్లిదండ్రులు పిల్లల గురించైనా, పిల్లలు తల్లిదండ్రుల గురించైనా, నో వే. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని జ్ఞానంలో ఎదుగుతున్న వ్యక్తివైతే, వ్యక్తిని, వ్యక్తిలో ఉన్న చెడును నువ్వు విడిగా చూడగలగాలి. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఆదామవ్వలకు మనం పుట్టలేదే, ఆదామవ్వల పిల్లలకు కూడా మనం పుట్టలేదే. మనము అంగో అమ్మా నాన్న వీళ్ళకి పుట్టాను నేను, ఆదామవ్వలకు పుట్టలేదు. అమ్మా నాన్నలు పుట్టాను కనుక అమ్మా నాన్నల స్వభావమే, ఆ స్థితే నాకు రావాలి. నా పితరుల పాపమే నాలోనికి రావాలి. ఆదాం పాపం ఏంటంటే ఇంకా వెనక్కి వెళ్ళు, అమ్మ నాన్న వెనక్కి వెళ్ళు, ఇంకా వెనక్కి వెళ్ళు, ఇంకా వెనక్కి వెళ్ళు, 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు, 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. ఆదాము యొక్క అతిక్రమం, ఆ పాపపు స్వభావం లోకంలోకి వచ్చింది. ఒక్క మనిషి యొక్క అవిధేయత లోకంలోకి పాపం వచ్చేలాగా చేసింది. ఆ పాపం యొక్క శక్తి మామూలు కాదండి. రాజు చక్రవర్తి సామ్రాజ్యాలను జయించినా తనలో ఉన్న పాపాన్ని జయించలేడు. అర్థమైందా మీకు? మహారాజు సైన్యాలతోనూ, పట్టుదలతోనూ, ఆయుధాలతోనూ, ప్రణాళికలతోనూ ఎలాంటి రాజ్యాలైనా జయిస్తూ ప్రపంచాన్నంత గుప్పట్లో తీసుకుంటూ జయించాను అని అనొచ్చేమో, జయించగలిగాడేమో. ఒకవేళ ప్రపంచమంతా అవును నువ్వు జయించావని చెప్తారేమో, కానీ అతడు తనలో ఉన్న పాపాన్ని జయించలేదు. ఎప్పుడు నిజముగా ఒక వ్యక్తి రాజు అవుతాడంటే తనలో ఉన్న పాపాన్ని జయించగలిగినప్పుడు. ఆ జయించే శక్తి మనిషికి లేదు కనుక ఆ జయ జీవితం ఇవ్వటానికి యేసు మన దగ్గరకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. లోకాలను జయించిన వాడు తన బుద్ధిని జయించలేకపోతే ఏం ప్రయోజనం? లోకాలను పరిపాలించేవాడు తన బుద్ధిని పరిపాలించకపోతే ఏం ప్రయోజనం? నా బుద్ధి గడ్డి తినిందండి, అందుకే అలా చేశాను. ఇంత బుద్ధిమంతుడు కదరా నువ్వు, ఇంత జ్ఞానివి కదరా నువ్వు, ఇంత వ్యక్తిత్వంతో బ్రతికేవు కదరా, ఈ పని ఎందుకు చేసావరా, ఇలాగెందుకు వెళ్ళావరా, ఈ మాట ఎందుకు అన్నావరా? ఆ రోజు ఏంటో కళ్ళు మోసుకుపోయి బుద్ధి గడ్డి తిని ఆ బుద్ధి స్వాధీనంలోకి నేను వచ్చేసాను, పశువులాగా మారిపోయాను.
అవును కదా. అందుకే అంటున్నాను, ఆ బుద్ధి గడ్డి తినేలాగా నన్ను చేయకుండా చేయాలంటే ఆ బుద్ధిని యేసయ్య దగ్గర తీసుకురావాలి. ఆ బుద్ధిని యేసయ్యతో పాటు సిలువకు మేకలేసి కొట్టేయాలి. అప్పుడు దేవుని బుద్ధి నాలోకి వచ్చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇక వివరించి చెప్పని మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రార్థనలో. మళ్ళా చెప్తున్నాను, యవనస్తులు, మీ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. యూ గట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఫ్యూచర్, గోల్డెన్ ఫ్యూచర్ బిఫోర్ యూ. You have to act, you have to talk, you have to behave like Jesus, you have to think like Jesus, you have to walk like Jesus. యేసువలే మీరు నేను నడవాలి. యేసువలే ఆలోచన చేయాలి. యేసువలే ఆ దృక్పథం కలిగి ఉండాలి. యేసువలే ఆ వైఖరితో మన భవిష్యత్తును చూడగలగాలి. స్తోత్రం కలుగునుగాక. యేసువలే అంటే గడ్డం పెంచేసుకోవటం కాదు, యేసువలే అంటే భుజాల దాకా జుట్టు పెంచేసుకోవటం కాదు, యేసువలే అంటే తెల్లటి నిలువుటంగా వేసేసుకోవటం కాదు, యేసువలే అంటే నడుముకు ఒక బెల్ట్ కట్టేసుకుని యేసు ప్రభులాగా దీనంగా కళ్ళు పెట్టుకుని నా కుమారుడు నా కుమార్తె అంటూ చర్చిలో పాస్టర్గా తిరిగేస్తే కాదు. నోవే. యేసువలే ఎలా చూస్తున్నాను నేను వైఖరి, తోటి సహోదరుని ఎలా చూస్తున్నాను, తోటి సేవకుడిని ఎలా చూస్తున్నాను, ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తున్నాను, భార్యని ఎలా చూస్తున్నాను, వారిని ఎలా చూస్తున్నాను, నా వైఖరి ఎలాగుంది, వాళ్ళని ద్వేషిస్తున్నానా, వాళ్ళలో ఉన్న స్వభావాన్ని ద్వేషిస్తున్నానా, వాళ్ళ తప్పుని ద్వేషిస్తున్నానా, లేదా వాళ్ళనే ద్వేషిస్తూ చీకొడుతున్నానా? ఇప్పుడు నేను యేసులాగా ఉండాలని యేసయ్య చెప్తున్నారు. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే, నువ్వు నా కొడుకులాగా ఉండాలిరా అని దేవుడు అంటున్నాడు. నా కొడుకులాగా తయారవ్వాలిరా అని దేవుడు అంటున్నాడు. అలా తయారవ్వలేనయ్యా అని అంటున్నాను నేను. అయితే నా చేతులకు వచ్చేసి నేనే తయారు చేసుకుంటాను అంటున్నాడు మహాశిల్పి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నా చేతుల్లోకి వచ్చేసి నేను అలా తయారు చేసేసుకుంటా. లోకం ఆ రోజు ఒక క్రీస్తుని చూసిందేమో కానీ ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతే వేల లక్షల క్రీస్తులు తయారైపోతారు లోకంలో. లోకమంతా కూడా గడగడ గడగడలాడిపోతుంది. యేసు కళ్ళలో నిప్పులు కాదు. ఈ ప్రేమను లోకం తట్టుకోలేదు. ఈ ప్రేమను లోకం అర్థం చేసుకోలేదు. ఈ ప్రేమను లోకం అసహించుకుంటుంది, కాండించి ఉమ్మేస్తుంది, లోపలికి తీసుకోలేదు, చేదైపోతుంది. చెప్పాను కదా. ఆమెను ఎదురుగా తీసుకొస్తే ఎవరైనా అదే సాక్ష్యం చెప్తారు, అదే తీర్పు చెప్తారు. దేవుని తీర్పు అది కాదు, ఇప్పటికే కాదు, ఎప్పటికీ కాదు. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు, కృపాకాలము కొనసాగించేంత వరకు, కృపాకాలమును దేవుడు కొనసాగించినంత కాలం ఇదే పాలసీ దేవుంది. చివరి వరకు కూడా ఆ కృపకాలం ముగుస్తుంది. యేసు సింహాసనం మీద కూర్చుంటాడు. అయిపోయే, ఇంకా పాపము లేదు, ఇక క్షమాపణ లేదు. ఇంత చేశాను, అంత చేశాను, ఆ మంచి చేశాను కదా, ఈ మంచి చేశాను కదా, కొంచెం ఇదైనా కొంచెం అకౌంట్లో తీసుకెళ్ళవయ్యా, ఏమి లేదు. గ్రంథాలు విప్పబడతాయి. చేసినవి, చేయనివి, చేయకూడదు అన్నీ దేవుడు ముందుకు తీసుకొచ్చేస్తాడు. వెంటనే తన వారిని కుడివైపునికి రమ్మంటాడు, తను కాని వారిని దూరం పొమ్మంటాడు. కాని వారిని వాళ్ళని చుట్టలేదు. ఈ క్షమాపణ వాళ్ళు తిరస్కరించాలి. ఈ పాపము నుంచి విడిగా ఉండే అనుభవం, ఆ శక్తి దేవుడు ఇస్తానికి ఆయనే స్వయంగా వస్తే, ఆయన వచ్చిన విధానం నాకొద్దు, ఆయన రావాల్సిన పని లేదు, ఆయన నాకు క్షమించాల్సిన పని లేదు, నా పాపాల కోసం నేనే తంటాలు పడతాను, ఆయన నాకు అక్కర్లేదు, ఆయన క్షమాపణ అక్కర్లేదు అంటుంది లోకం ఈరోజు. జడ్జి గారు ఏమో నేను క్షమిస్తాను, నీ మీద పడాల్సినటువంటి దెబ్బలు నా కొడుకు మీద పడాయించుకుంటాను, నువ్వు బయటకు వెళ్ళిపోయి మంచిగా జీవించంటే నీ కొడుకుని పిలొద్దు, ఆ కోడ దెబ్బలు నాకే కొట్టు, నేనే తంటాలు పడతాను అంటున్నట్టుగా ఉంది లోకం తీరు. నాకు యేసొద్దు, ఆయన క్షమాపణ వద్దు, నేను పాపంలో ఉంటాను, నేనే కడిగేసుకుంటాను, నేనే కొండలెక్కుతాను, నేనే భజన చేస్తాను, ఆ బ్రతికేది నేనే బ్రతుకుతాను, నాకు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, ఈ సులువుగా వచ్చే క్షమాపణ నాకు వద్దు, నీ కొడుకు దెబ్బలేసి నాకు రావాల్సిన దెబ్బలు ఆయన మీద పడేయటం ఎందుకు, నా మీదే పడేసేయి అనేటటువంటి రీతిలో తిరస్కరిస్తూ ఉంది. ఇదంతరికీ కారణం మూర్ఖత్వం. గ్రహాల్లోకి పోయి ర్యాకెట్లు తయారు చేసేవాడు కూడా ఈ క్షమాపణ నాకు వద్దు, మరేం కావాలి నీకు, దెబ్బలే కావాలంటున్నావు ఇండైరెక్ట్గా. నీలో పాపం ఉంది కదా, పాపం బయటకు పోదు కదా, అది కడిగేస్తూ పోయేది కాదు, భక్తి చేస్తూ పోయేది కాదు. పాపం లేకుండా భక్తి చేయగలిగితే అది పోతుంది. పాపం లేకుండా ఎలా భక్తి చేయగలను? నిజానికి నేను కొండల్లోకి పోయినా 40 రోజులు, 20 రోజులు, 7 రోజులు భక్తి చేసినా, వ్రతం చేసినా పోయా నేను అనుకుంటున్నాను. పోయి ఉంటే మళ్ళీ సాయంకాలం తిరిగి రాగానే నేను ఎందుకు ఎలాగుంటున్నాను, మరి దాని శిక్ష ఎవరు భరిస్తాను? అందుకని శాశ్వతమైన శిక్ష, ఇక మరలా బలి అవసరం లేకుండా అంతకాలము వరకు కూడా, కాలాంత వరకు కూడా ఒకే ఒక బలి,
యేసయ్య బలి, ఇక బలులు అవసరం లేదు. ఫ్యూచర్ పాపాల కోసం కూడా ముందే యేసుప్రభు అడ్వాన్స్గా పాపాలను క్షమించే అద్భుతమైన బలియాగం చేశాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నేను ఇలా చూడలేను, ఇది నాకు అసాధ్యమని నేను అనకూడదు. నాకు ఇది అసాధ్యం, యేసయ్య, భక్తి చేస్తాను, ఉపవాసం చేస్తాను, చర్చకొస్తాను, కానీ లేదా వ్యక్తి చెడ్డోడు, ఆ వ్యక్తి చెడ్డది, నేను లేదు అసలు ఆవిడని అలా చూడలేను, అలా చేయలేను, మాట్లాడలేను, అసలు దగ్గరికి వెళ్ళలేను అంటామా? దేవుడు అంటాడైతే నువ్వు నాకు చెందినవాడు కాదు. దెర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. ఆయన కట్ చేసేస్తాడు. అవునా? అవును, లేఖనం ఉంది. ఆ లేఖనాలన్నీ చూడటానికి దేవుని ప్రేమ గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. దేవుని మనకి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని వింటున్నాం, పాడుతున్నాం. అదే రీతిలో వచ్చాం కదా, అందరికీ చెప్తున్నాం కదా, కానీ అసలు ఎలా ప్రేమించాడో, ఆయన వైఖరి ఏంటి, ఆయన చూపు ఏంటి, ఆయన తీర్పులేంటి, ఆయన అవగాహన ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, అవి మనకు తెలియాలి కదా. చూద్దాం మరొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఐ బిలీవ్ deep down in my heart, God wants us to meditate deeper and deeper about his love. ఆయన ప్రేమ గురించి మనం అధ్యయనం చేయాలని దేవుడు తప్పిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఆమేన్ అనటానికి ఇష్టపడేవారు ఆమేన్ అనొచ్చు. దేవునికి స్తోత్రం. అందరూ అన్నట్టుగా నాకు అనిపించలేదు, అందరూ అన్నట్టుగా నాకు వినిపించలేదు కూడా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సమయం అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీశారు అందరూ. 11 నుంచి చదువుదాం. 14 నుంచి చదవాలనుకున్నాను, లేదు కాస్త అవగాహన రావాలంటే కాస్త 2 మెట్లు పైకి వెళ్దాం. 11 వచనం. స్తోత్రం చెబుదాం. 175 పేజీ తీసిన వారు మనమందరము, మీరు కూడా పైకి చదవండి కావాలంటే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన, అనగా ఆయన ప్రేమను గూర్చిన, ప్రేమ గురించి ఆయన కలిగి ఉన్న వైఖరిని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది ఒకే ఏకాభిప్రాయము కలిగి సంపూర్ణ పురుషులము అయ్యే వరకు. సంపూర్ణ పురుషులం ఇంకా కాలేదా? అవ్వాలట. సంపూర్ణ పురుషులము అయ్యే వరకు. సంపూర్ణ పురుషులం అంటే ఏంటి అనగా, క్రీస్తునకు కలిగిన ఆ వైఖరి, ఆ అవగాహన, ఆ తలంపు, ఆ చూపు, ఆ జ్ఞానం, క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కూడా కలవారము అయ్యే వరకు ఆయన ఇలాగున నియమించాడు. దేవునికి స్తోత్రం. ఎంత పెర్ఫెక్ట్గా ఉందో వచ్చిన మా ఆలోచన. అది క్రీస్తులాగా అయిపోయాను, క్రీస్తులాగా ఇది చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను, స్వస్థతలు చేయడానికి అందరూ పరుగులు పెడతారు. జరుగుతాయి. విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా చేసేస్తారు ఆ పనులు. వాక్యంలో ఉంది, నా యందు విశ్వాసం ఉంచిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. కనుక సూచక్రియలు జరుగుతున్నాను కనుక నేను స్పెషల్ అని కాలర్ మీద చేయాల్సిన పని లేదు. ఆర్డినరీ బిలీవర్ కెన్ డూ దోస్ థింగ్స్ ఇఫ్ హీ హ్యాస్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసం నిజంగా కలిగి ఉంటే అతని వల్ల ప్రభువు జరిగిస్తానని చెప్తున్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు నేనేమవ్వాలి? నేను ఒక విశ్వాసగా ఉన్నాను, తర్వాత సంఘ పెద్దనయ్యాను, తర్వాత అసిస్టెంట్ పాస్టర్ని అయ్యాను, తర్వాత పాస్టర్ని అయ్యాను, తర్వాత బిషనప్ని అయ్యాను, లేదా ఒక సామ్రాజ్యంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా నేను నాయకుడిని అయ్యాను. అవ్వయ్యా పైన ఎన్ని పదవులు ఉంటే అంతదాకా వెళ్ళి చివరికి ఆ పదవులు కూడా వెళ్ళి అయిపోయాను, ఇంక నాకు అవ్వాల్సింది ఏమీ లేదని అనుకుంటున్నావా హోదాలను బట్టి? లేదు, నువ్వు వెనకున్నా ముందున్నా, ఎక్కడికి వచ్చినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ప్రపంచాన్ని నిలబడి చేసే సంస్థకు రాజువైనా సరే, నువ్వు క్రీస్తు వైఖరి కలిగి ఉండాలి, నువ్వు క్రీస్తు పోలిక కలిగి ఉండాలి, నువ్వు క్రీస్తుని ధరించుకొని ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. థియాలజీలు చదివేస్తే ఆ పై పొజిషన్ నాకు వచ్చేస్తుంది. థియాలజీలు నేను క్రీస్తులాగా తయారు చెయ్యవు.
క్రీస్తు గురించి జ్ఞానాన్ని నీకు చెబుతాయేమో కానీ క్రీస్తులాగా నిన్ను థియాలజికల్ కాలేజీలు తయారు చేయలేవు. మరి ఎవరు తయారు చేస్తారు? దేవుడే తయారు చేయాలి. దేవుడే తయారు చేయాలంటే నేనేం చేయాలి? ఆయనకు దూరంగా ఉంటే నన్ను తయారు చేయలేడు. ఆయనకు నేను స్వాధీనం అయిపోవాలి. నా అవయవాలు స్వాధీనం చేసేసేయాలి, నా ఇష్టాన్ని స్వాధీనం చేసేసేయాలి. అప్పుడు ఆ పరమశిల్పి రోజు నన్ను తన రక్తంతో శుద్ధి చేస్తూ ఉంటాడు. తన వాక్యమని రెండంచులు గల వాడైన కత్తితో నన్ను పదును పెడుతూ స్థిరపరుస్తుంటాడు. శుద్ధితో నన్ను ఉంచుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత బంగారమును పుటవేసినట్టుగా అగ్ని చేత నన్ను కాలుస్తూ ఆయన సంపూర్ణతలోకి నన్ను తీసుకొస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలవారం అవ్వాలి. అయ్యే వరకు ఆయన ఇలాగూ నియమించాడు, ఇలాగూ కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, ఇలాగూ కొన్ని మార్గాలు చెప్పాడు, ఇలాగ కొన్ని కట్టడలు వేశారు. చాలా సందర్భాల్లో మనం క్రీస్తులం అయిపోయాం, దేవుని పిల్లలం అయిపోయాం, మన దేవుళ్ళ అంటోళ్ళమే, ఇక మనం అవ్వాల్సిన పని ఏమి లేదు, మనం ఏం చేయాల్సిన పని ఏమి లేదు అంటూ బోధలు వచ్చేస్తున్నాయి. కానీ వాక్యం చెప్తా ఉంది, 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. 12వ వచనం చివరిలో చెప్పుకున్నాం కదా, ఆయన ఇలాగున నియమించాడు. 13వ వచనం ఎలాగూ నియమించాడు, ఇలాగూ నియమించాడు. ఈ నియమాలు ఎందుకు పెట్టాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పెట్టాడు? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మి బాప్తిసం పొందడం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచాడు, పరిశుద్ధుల గుంపులో నిలబెట్టాడు. పరిశుద్ధుడా నా కుమారుడా అని పిలుస్తున్నాడు. పరిశుద్ధులు. ఆ తర్వాత ఏమవ్వాలి? ఈ పరిశుద్ధపరచబడిన వారు, దేవుని చేత పరిశుద్ధుల గుంపులో పెట్టబడిన వారు, దేవుని చేత పరిశుద్ధ సంగమాన్ని పిలువబడుతున్నవారు, దేవుని కొడుకులు, దేవుని కుమారులు ఏమవ్వాలట? 13వ వచనం, క్రీస్తు శరీరములో సంపూర్ణులు అవ్వాలి, అంటే ఎదగాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందాలి అంటలేదు అక్కడ, రోజు రక్షణ పొందాలని అంటలేదు అక్కడ, రోజు దేవుని బిడ్డలు అవ్వాలి అనటలేదు అక్కడ. కొంతమంది ఆ విపరీతమైన బోధలు చేస్తారు. అంటే ఏదో ఉందా, ఇంకా మనం ఏదో చెయ్యాలా, ఆయన చేసింది సంపూర్ణం కాదా, ఎలా బోధ చేస్తారట మీరు అని కొంతమందిని మూర్ఖులుగానే ఉంచేస్తున్నారు విశ్వాసుల్ని. ఏదో అవ్వాలని కాకపోతే పరిశుద్ధాత్ముడు ఎఫెసీ సంఘానికి పౌలు ద్వారా మాటలు ఎందుకు రాయిస్తాడు? యేసు ప్రభువే, పరిశుద్ధాత్మే అపొస్తలుడైన పౌలు ద్వారా అంటున్నాడు, క్రీస్తులోకి వచ్చాము, దేవుని ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము, దేవుడు మనల్ని పరిశుద్ధులుగానే చూస్తున్నాడు, పరిశుద్ధులుగానే ఎంచాడు, పరిశుద్ధుడా అని నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అందులో సందేహం ఏమీ లేదు, అందులో వేరే డిబేట్ ఏమీ లేదు, వాదాలు ఏమీ లేవు, అది కరెక్టే. కానీ పరిశుద్ధులమైన తర్వాత సంపూర్ణతలోనికి మనం ఎదగాలి. ఆ సంపూర్ణత గురించి చెప్పండి, క్రీస్తులాగా. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తుతో సమానమగుటకు దేవుడు కొన్ని నియమములు పెట్టాడు. ఆ నియమములు, నిబంధనలు చెప్పే స్థానమే అపొస్తలుల బోధ, సంఘ పరిచర్య, వాక్య విధానం. దేవుని మనకి స్తోత్రం. చర్చికెళ్ళాలా? చర్చికెళ్ళమని ఎక్కడుంది? చర్చికెళ్తేనే యేసయ్య ఎత్తుకుంటాడా? అబ్బో, విపరీతమైన బోధలండి. నీకు ఇంటి దగ్గర బోధ చేసేవాడెవడు? పరిశుద్ధాత్ముడా? అసలు పరిశుద్ధాత్మ అనుభవమే లేదు. వాక్యం నెలకొకసారి తీస్తావు, బైబిల్ ఇష్టముంటే ఒకసారి తీస్తావు, ఒకసారి మనసు పెట్టి 10 వచనాలు చదువుతావు, ఒకసారి చదువుతావు, కానీ నీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎవరు బోధ చేస్తారు నీకు? చర్చికెళ్ళాల్సిన పని లేదు, చదువుకుంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. ఎవరు ఒక ఆయన ప్రసంగం చేస్తాడు, కూర్చోమ్మా మోకాళ్ళి పరిశుద్ధాత్మను రమ్మని అడుగు, ఆయనకి బోధిస్తాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. బాగానందు వచ్చినాం, చాలా బాగుంది, ఆటో ఖర్చు ఉండదు, వెళ్ళి రావాల్సిన పని ఉండదు, ముందు వచ్చావు వెనకొచ్చావు నిష్ఠూరాలు ఉండవు, అందరినీ పలకరించాల్సిన పని లేదు. ఇంటి దగ్గర ఏసులో కూర్చొని పక్కన టీవీ చూస్తూ పక్కన బైబిల్ చదువుతూ పరిశుద్ధాత్మ బోధిస్తే అదే మరి దైవజనులు చెప్తున్నారు, ఇంట్లో కూర్చొని బైబిల్ చదువు, దేవుడే బోధిస్తాడు, తెచ్చుకోవాల్సిన పని లేదు. ఓ మై గాడ్. 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిల పిల్లలమై ఉండి ఏది పడితే అది వినేసి, ఏది పడితే తినేసి, ఏది పడితే చేసేయటం కాదు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండిపోవటం మాత్రం కాదు, అదనమాట తాత్పర్యం. ఉండి అంటే దాని వెనకాల ఇంత ఆలోచన ఉంది. పసిపిల్లలు ఏం చేస్తారు? చూచినవన్నీ కావాలనుకుంటారు.
తినొచ్చు అనుకుంటారు, తిరిగేయచ్చు అనుకుంటారు, పట్టేసుకోవచ్చు అనుకుంటారు, వెళ్ళిపోవచ్చు అనుకుంటారు, ఏమైనా చేసేయచ్చు అనుకుంటారు పసిపిల్లలు. అలాగుంటాం కాదు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అలాగే ఉండిపోతే మనుషులు ఏం చేస్తారు? మాయోపాయముల చేతను, వంచన చేతను, తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన బోధలు, ఉపదేశములు. ప్రతి ఉపదేశానికి మీరు నేను ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండిపోతాము. పసిపిల్లలుగా ఉంటే ఏదైనా వాక్యమే కదా, ఎవరైనా బోధకుడే కదా, ఏదైనా సువార్తే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా వినొచ్చాయి కదా, ఎవరైనా కదా దేవుని చేత పంపబడిన వారే కదా. ఆగమ్మా ఆగయ్యా, ఏది పడితే తినేసి ఇలాగ బోధ వచ్చిందనుకోండి, మన నుంచే ఏది పడితే తినేస్తాం. ఏది పడితే చేసేయొచ్చని ఏదో 2 వచనాలు చూపిస్తే పరిశుద్ధుడు అయిపోయావు, నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఫ్రీగా ఉండే ఏం పర్వాలేదు అని బోధ ఉందనుకో, రేపటి నుంచి చర్చిలో ఉంటావు కానీ ఏదోలాగా ఉంటావు నువ్వు. అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చింది ఒక బోధ, వినొచ్చావు నువ్వు, ఎలాగైనా ఉండొచ్చట, వెళ్ళకూడదట, రావట్లేదంటామంటే అమ్మో అయ్యగారు అడుగుతారేమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళకలుద్దంటే రావకలుద్దని ఉందంట కదండి బైబిల్లో అని పాస్టర్ గారికే ఆవిడ లేకపోతే ఆయన చెప్తారు. 4 సార్లు అడిగారు అనుకోండి, ఇంకా రారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ నాయన వచ్చారు, 3 వచనాలు చూపించారు, 3 ప్రసంగాలు చేశారు, నిజమని నమ్ముతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, వదినా నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, వచ్చేసి మనం ఇద్దరం కూర్చొని పాటలు పాడుకుని ఇక్కడే సంఘం నడిపించుకుందాం అనుకుంటారు. అలాగే చాలా మంది చేస్తారు. ఇంటింట అనుంది కదా, వెంటనే అలా ఇళ్ళకు వెళ్ళిపోతారు. అపొస్తలుల బోధ, అపొస్తలులు అంటే అనుభవం కలిగిన వారు. దేవుని మనకి స్తోత్రం. వాక్య ధ్యానం అంటే అనుభవం అంటే థియాలజీ డిగ్రీలు చదివినవారు కాదు. అది క్రీస్తు చేత చెక్కబడుతూ, క్రీస్తు చేత వంచబడుతూ, క్రీస్తు చేత కాల్చబడుతూ, క్రీస్తు గురించి లోతైన అవగాహన పొందుకున్న అనుభవాలను బోధించగలిగిన వారు. దేవుని మనకి స్తోత్రం. ఎవరిని అపొస్తలులు అనొచ్చు? అందరు అపొస్తలుని పేరు పెట్టుకుంటున్నారంటే నువ్వు నేను వీళ్ళ అపొస్తలుని పిలవచ్చు, ఇలాంటి వాళ్ళు అపొస్తలుని పిలవకూడదు, ఇలా డిగ్రీలు ఉండాలి, లేకపోతే ఇన్ని సంఘాలు కట్టాలి, లేకపోతే ఎవరైనా ఇలా చేయాలి, నెత్తి మీద ఏదో పెట్టాలి, అప్పుడు అందరు అపొస్తలు అయిపోతారు. అది నీవు నేను పెట్టుకునే నియమాలు, నిబంధనలు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నో నో నో, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ వైఖరితో వాళ్ళు ఉంటేనే అపొస్తలులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పుడు బోధలు వస్తాయి, మాయోపాయాలతో కూడిన బోధలు వస్తాయి. వంచన చేస్తున్నామని వాళ్ళు అనుకోరు, మాయోపాయాలు పనుతున్నామని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు దురాత్మ చేత ప్రభావంతో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా వాళ్ళ శరీరానుసారమైన అవగాహనతో, శరీరానుసారమైన జ్ఞానంతో లేఖనాన్ని అవగాహన చేసుకుని నువ్వు పరిశుద్ధుడు అయిపోయి ఎప్పుడైతే రక్షణ పొందావో నువ్వు సంపూర్ణుడు అయిపోయావు, నువ్వు యేసులాగా మారిపోయావు, నువ్వు యేసయ్యవే, ఇంక నువ్వు చూసుకుంటే యేసయ్య కనపడతాడు, ఇంక నువ్వేం ఉండాల్సిన పని లేదు అని అవగాహన చేసుకున్నాడు గనక ఆయన అలాగే చేసేస్తున్నాడు. అలా అవగాహన చేసుకునేలాగున మాయోపాయం చేసే శత్రువు అతని ప్రభావంలో తీసుకెళ్ళాడు కనుక అదే బోధ చేస్తాడు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుని మనకి స్తోత్రం. మనము క్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందువలన గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారు అయినట్లుండక ప్రేమ కలిగి. 15 వచనం అండర్లైన్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలి? అందుచేత అలల చేత కొట్టబడి ఎగరగొట్టబడి పొట్టువలే మనము భక్తి చేయకుండా ప్రేమ కలిగి. మనం మాట్లాడుకునేది ఏం చెప్పండి? దేవుని ప్రేమ. ప్రేమించట్లో దేవుని తాత్పర్యం ఏంటి? ప్రేమ అనే విషయంలో దేవుని నిర్వచనం ఏంటి? ప్రేమ కలిగి చూస్తాడు ఆయన. ఆయన చూపుల్లో ప్రేమ ఉంటుంది, ప్రేమతో ఆయన చూస్తాడు. చూసినప్పుడు ఎదుటి వాళ్ళ వైఖరి ఎలాగ ఆయన స్వీకరిస్తాడు. అలాగున్న ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎలా ఉండాలి? పేతురు వలె ఉండాలా? అబ్రహాము వలె ఉండాలా? ఏలియా వలె ఉండాలా? మోషే వలె ఉండాలా? అబ్బో హానోకు దేవునితో నడిచాను, హానోకు వలె ఉండాలా? దావీదు వలె ఉండాలా? నెహెమ్యా వలె ఉండాలా? లేదు రూతు వలె ఉండాలా? ఎస్తేరు వలె ఉండాలా? ఇంకా భక్తులు ఎవరైనా ఉన్నారా? మిల్లర్ వలె ఉండాలా? కేరీ వలె ఉండాలా? లేకపోతే మా పెద్దయ్య గారు ఆయన వలె ఉండాలా? దేవుడు వాక్యం చెప్తుంది వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే ఉంటామంటే నీ టార్గెట్ లో లెవెల్లో ఉంది. నీ టార్గెట్ ఏంటి?
క్రీస్తు వలె నేను ఉండాలి, క్రీస్తు వలె నేను తయారవ్వాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము కొన్ని విషయాల్లో మాత్రమే కాదు, మనము అన్ని విషయములలోనూ ఎదుగుదము, పెరగాలి. చెట్టు వలె కొమ్మలతో విస్తరించాలి. ప్రతి కొమ్మలోనూ యేసయ్యే ఉండాలి. కొమ్మ వేరు చెట్టు వేరు కాదు, కొమ్మ వేరు చెట్టు వేరు కాదు. ద్రాక్షవల్లైనా తీగలు, మనం ఆ తీగలు ద్రాక్షవల్లినే చూపించాలి. ఆ తీగల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా సరే ద్రాక్షవల్లి గురించే మాట్లాడుకోవాలి. దేవుని మనకి సూత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అది కూడా అండర్లైన్ చేసుకోండి కావాలంటే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, దేవుని పిల్లలమైపోయాం, ఇంకేమవ్వాలండి? ఇవే కదా బోధలు. నిజమే, దేవుని పిల్లలమయ్యాం, దేవుళ్ళు అయిపోయాం. మనం కూడా చిలిపి దేవుళ్ళు అయిపోతున్నాం, చిల్లర దేవుళ్ళు అయిపోతున్నాం. అవును కదా. మీరు దేవుళ్ళై ఉన్నారు, మీరు దైవములై ఉన్నారని లేదా అని యేసయ్య చెప్పిన మాట స్వీకరించి, ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, బాప్తిసం తీసుకున్నామో, రక్షింపబడ్డాము, మన ఆత్మ రక్షింపబడింది, మన స్వభావమును, పాత స్వభావం తీసేసి క్రొత్త స్వభావాన్ని కడిగి గుంజి రక్తంతో శుద్ధి చేసి ఒక క్రొత్త స్వభావం నాకు ఇచ్చాడు. ఈ స్వభావం ఎవరి స్వభావం రూపంలోకి మారాలి? క్రీస్తు స్వభావంలోకి వచ్చేసేయాలి. దేవుని మనకి స్తోత్రం. నిజానికి క్రీస్తు నా పాత హృదయం తీసేసి ఆయన స్వభావం పెట్టేశాడు అనుకోండి, ఇంక నేను క్రీస్తు స్వభావంతో ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా క్రీస్తులాగా ఉంటాను. నాకు క్రొత్త హృదయం ఇచ్చాడు, ఆ హృదయాన్ని క్రీస్తు హృదయంలాగా మనం తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి. దేవుడు అంటే ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉండెను, సమస్తమునకు సృష్టికర్త ఆయనై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి క్రీస్తు రూపంలో కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. క్రీస్తు వలె ఉండుట కొరకు 5వ అధ్యాయం మొదటి మాట, దేవుని పోలి నడుచుకోవటానికి. దేవుడు వేరా, క్రీస్తు వేరా? యేసే దేవుడు, దేవుడే యేసు, తండ్రే యేసు, యేసే తండ్రి. తండ్రి కొడుకు పదాలైతే ఉన్నాయి కానీ వారి పనులు వేరువేరుగా ఉండటం వల్ల తండ్రి కొడుకు అన్నాము, కానీ ఇద్దరు ఒకటే. దేవుని మనకి స్తోత్రం. పరిచర్య ధర్మములు వేరే ఇవాళ అలాగ వచ్చారేమో, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రేమ, 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 ప్రేమ. దేవుని మనకి స్తోత్రం. సో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు, పాపుల కొరకు తనను తాను దేవునికి, లోకానికి కాదు, దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. లోకం కోసం, లోకం చంపేసిందంట. ఈ బలి దేవుడే తయారు చేశాడు, ఈ బలిని దేవుడే ఇచ్చాడు. అవును కదండి. ఈ బలిని దేవుడే సిద్ధపరిచాడు. బలి పశువుగా యేసును దేవుడే తయారు చేశాడు. తండ్రి తయారు చేసి బలైపోమన్నాడు పాపాల నిమిత్తం. ఆ బలైపోయి అర్పణ ఎవరి కోసం? మళ్ళా అర్పణ స్వీకరించే మరొక దేవుడు ఎవడు లేడు అక్కడ. తనకు అర్పణ. దేవుని మనకి స్తోత్రం. తన మాటకు అర్పణ, తన మాటకు శిరస్సు వంచేలాగున, పాపమునకు జీతం మరణం అనేటటువంటి మాటకు తలయొగ్గేలాగున, అందరి పాపాలు భుజానికి ఎత్తుకుని తన ముందుకు తన చేత సిద్ధపరచబడినటువంటి ఆ వ్యక్తిని దేవుడే అర్పణ అంటే తీర్పులోనికి స్వీకరించాడు. తనకు అర్పణగా, తన మాటకు నెరవేర్చేవానిగా, బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే, అండలం చేసుకున్నారా? అలాగుననే, అలాగే మీరును క్రీస్తు వలె మీరును ప్రేమ కలిగి, క్రీస్తు వలె ప్రేమ కలిగి. ప్రేమ అంటే నీకు ఒక అవగాహన ఉండొచ్చు. దేవుని ప్రేమ అంటే లేఖనాలు కొన్ని తెలిసి నీకు దేవుని ప్రేమ అంటే ఇది ఇలాగ అనుకుంటున్నాను. ఇదిగో 3 వచనాలు ఉన్నాయి. నిన్ను అడిగితే ఇగో ఈ 3 వచనాలు ఉన్నాయి, దేవుని ప్రేమ అంటే నేను ఇలాగ అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి అభిప్రాయం రావచ్చు, దానికి తగిన ఆధారాలు వచనాలు ఉంటే ఉండొచ్చు.
కానీ ఇంక వచనాలన్నీ ఒక చేట పోగేస్తే నీ నిర్వచనం, నీ నిర్వచనం, నీ అభిప్రాయం, నీ అభిప్రాయం వింటుంటే వేరువేరుగా అనిపించినా, వింటుంటే వివాదాలు వచ్చేదిగా అనిపించినా, వింటుంటే కలహాలు వచ్చేలాగా అనిపించినా, అవన్నీ ఒక చోటకు పోగేస్తే ఆశ్చర్యం, అద్భుతం అన్నీ కలిసిపోయి ఒక్కటైపోతాయి. ఎప్పుడైతే ఒక్కటైపోతాయి, ఆ రూపము యేసు వలె ఉంటుంది, యేసు వలె ఉంటుంది. అందుకే క్రీస్తు వలె మనం మారాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తును కలిగి ఉన్నాను కానీ క్రీస్తులాగా నేను ఎదగాలి, క్రీస్తులాగా నేను తయారవ్వాలి. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి, ఏ ప్రేమ? అమ్మనాన్నల ప్రేమ వేరు, భార్య భర్తల ప్రేమ వేరు, అన్నదమ్ముల ప్రేమ వేరు, అవునని తెలుసు కదా. ఆ ప్రేమ కాదు, నీ సొంత నిర్వచనాల ప్రేమ కాదు అది. నీ సొంత క్రైస్తవ జీవితం అంటే ఇది అని అనుకుని ఎక్కడితో మూసేయటం కాదు అది. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవ జీవితం. నువ్వు 100 పేజీలు రాసుకుంటావు, 1000 పేజీలు రాసుకుంటావు, 1000 పుస్తకాలు రాసుకుంటావు, నాకు అనవసరం. కానీ అన్నీ కలగేసి కాల్చి కడిగి ఒక ముద్ద చేస్తే యేసు, యేసు రావాలి. ఇంకా వాదాలకు చోటే లేదు, కలహాలకు చోటే లేదు, వివాదాలకు చోటు లేదు. కనుక సంఘమా, మొదటి నెల 2వ వారం 2024 వచ్చాము. క్యాలెండర్లు, వాగ్దానాలు వచ్చాయి. మళ్ళా ట్రాక్ మీద బండి వెళ్ళిపోతుంది మామూలుగా. మార్చి, ఏప్రిల్, జూన్, జూలై ఉపవాస కూటాలు, 20 రోజుల కూటాలు, దైవజనులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. దేవుడు అంటాడు ఈరోజు మనలను, హ్యావ్ ఏ టార్గెట్. ఒక టార్గెట్ పెట్టుకో ఈరోజు, ఒక గురి పెట్టుకో ఈరోజు, ఒక ఆలోచన కలుగు. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో నీ ఆధ్యాత్మిక వైఖరి ఆలోచనకు తగినట్టుగా ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటూ ఉంటే 2000లో ఎలాగున్నామో, 2001లో ఎలాగున్నామో, 2002లో ఎలాగున్నామో, 2003లో ఎలాగున్నామో, 2004లో కూడా అలాగే ఉంటాం. ఇంకా దిగుతామేమో కానీ పైకి ఎదగం. ఇలాగుంటే చాలు అనుకుంటే, టార్గెట్ ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే నీకు టార్గెట్, నా రూపమే నీకు టార్గెట్. ఇంకా చెప్పాలంటే నా ప్రేమను టార్గెట్గా పెట్టుకుని నాలాగా ఆ వైఖరితో నువ్వు ప్రేమించు, ఆ తాత్పర్యంతో నువ్వు ప్రేమించు, ఆ తాత్పర్యంతో నువ్వు మసులుకో. అంటే నడవడిక, ప్రవర్తన అందరితో, అందరి మధ్యన నాలాగా ఉండు అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.